ఈడేటి కులదీయుల్లా తగులుకున్నాడు, ఇక్కడికి రాలేదులే. హలో 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 ఛీ! ఇది రేపొచ్చి రిపేర్ చేస్తా. రాజు, నెక్స్ట్ ప్రోగ్రామ్ ఆ ఇంట్లో మిక్సీ, ఈ ఇంట్లో వాషింగ్ మిషన్ బాగు చేయడం. అవి తర్వాత చేద్దాంరా. నేను అర్జెంట్గా ఆఫీస్కి వెళ్ళకపోతే మా సీనియర్ లాయర్ గారు ఫైర్ అయిపోతాడు. అవునరా రాజు, నువ్వు లాయర్ అయి ఉండి ఈ అడ్డమైన పనులు చేయడం దేనికిరా? చూడు బస్సు, మనకి అన్నం పెట్టే ఏ పనైనా దైవంగా భావించాలి. ఇంకెప్పుడు అలా అనుకో. అలాగే నా ఉద్దేశం, హాయిగా కోర్టులో కేసులు వాదించక ఇలా స్ట్రీట్ల వెంట తిరగడం ఎందుకని. అదే బస్సు, లాయరు అనగానే వేలకు వేలు సంపాదిస్తున్నావు అనుకుంటారు. నేను కేవలం అప్రెంటిస్ని. నా సీనియర్ లాయర్ నాకు ఇచ్చేది ఎంతో తెలుసా? నెలకి 800 రూపాయలు. కానీ మీ ఇంట్లో వాళ్ళు లాయర్ గా నువ్వు వేలకు వేలు సంపాదిస్తున్నావు అనుకుంటున్నారు. అనుకొని నీ సంపాదన 800 అని చెప్తే మీ ఇంట్లో వాళ్ళు అవి కొను ఇవి కొను అని నేను అడగరు కదరా. ఒరే బస్సు, నేను లాయర్ని వేలకు వేలు సంపాదిస్తానని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు మా వాళ్ళు. నేను ఇప్పుడు అది సంపాదించడం లేదని తెలిస్తే వాళ్ళు చాలా డిసప్పాయింట్ అయిపోతారు. అందుకే వాళ్ళతో నిజం చెప్పడం లేదు. అర్థమైంది. ఏమిట్రా అది? నేను కూడా నీ బ్రదర్ అయి ఉంటే ఎంత బాగుండేది రాజు. నువ్వు అంతగానే ఎక్కువరా. రాజు, టైం ఇక్కడే ఇలాగే అయిపోతే ఎంత బాగుండు రాజు. టైం? ఈ పాటికి మా సీనియర్ నా మీద గొంతులేస్తూ ఉంటాడు రా. నేను అర్జెంటుగా వెళ్ళాలి. వస్తా. సార్ సచావా వచ్చావా? నరేంద్ర వర్ష సురేంద్ర ఫైలు ఎక్కడొచ్చిందో నీకేం తెలుసా? ఏమిటి జేబులో చేయబడి వస్తావు? అది చాలా ఇంపార్టెంట్ ఫైల్ అని దాని బాధ్యత నాకు అప్పచెప్పారు. అది కరెక్టే. అది మీ పర్సనల్ లాకర్ లో పెట్టాను. ఓహో, ఇంతవరకు ఆఫీస్ అంతా వెతికించాను కానీ నా పర్సనల్ లాకర్ చూసుకొని చావలేదు. ఇదిగోండి సార్. ఇదే గుడ్, వెరీ గుడ్. ఇదేంటి సార్, ఫైల్ దొరికినా ఇంకా వెతుకుతున్నారు? అది చెప్పి చావచ్చుగా. ఇంకా వెతికి చేస్తారే. ఫైల్ దొరికింది, మీ సీట్లోకి వెళ్ళి చావండి. రండి. రాజు, నువ్వు మాత్రం నాకు బాగా నచ్చావయ్యా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సరే కానీ నువ్వు ఇలాగే 2 సంవత్సరాలు నా కింద అప్రెంటిస్ చేసి చావు. అప్పటిదాకా నీ జీతం 800 కానీ ఆ తర్వాత మాత్రం పెంచేస్తాను. అప్పటిదాకా బతికి చచ్చేదా సార్? అది నాకేం తెలిసొచ్చు. మీ చావు మీరు చావండి. అది అక్కడ చావబెట్టు. చూడు, ఈ 1,00,000 తీసుకెళ్ళి బ్యాంకులో నా అకౌంట్లో ఇస్తావు. ఫైల్ జాగ్రత్త. ఓకే. రావయ్య రాజు, నీకోసం వెయిటింగ్. ఎంతసేపు అయింది బాబా వచ్చి? ఇప్పుడే రా తమ్ముడు. అమ్మా వస్తున్నాను రా. అమ్మా ఇదిగో, ఇంటి అద్దెకి ఇంటి ఖర్చులకి. అన్నయ్య, నా కాలేజ్ ఫీజ్ గుర్తుందమ్మా? అమ్మా బయటికి వెళ్ళొస్తాను. ఇప్పుడే కదరా వచ్చావు, మళ్ళీ ఎక్కడికి? ఇంగ్లీష్ స్టేషన్ కి. ఒరే తమ్ముడు ఇలారా. ఎక్కడికి? నవరంగ్ టాకీసా, లీలా మహలా? లీలా మహల్. సారీ అన్నయ్య. చూడు, నిన్ను సినిమా చూడొద్దని చెప్పడం లేదు, కానీ చదువు పాడు చేసుకుని కాదు. పరీక్షలు దగ్గర పడుతున్నాయి. ఇదిగో షర్ట్ కొనుక్కోవాలన్నావుగా, తీసుకో. థ్యాంక్స్ అన్నయ్య. రైట్. అక్షర లక్షలు విలువ చేసే మాట చెప్పేవరా తమ్ముడు? లక్షలకి లక్షలు సంపాదిస్తున్నాడు కదే పిచ్చి మొహ, చెప్పకేం చేస్తాడు. రాజు, ఆ మధ్య నువ్వు ఇచ్చిన డబ్బుతో గోడల వరకు లేచేయి. స్లాబ్ వేయాలి, ఇంటికి వేయాలంటే 50,000 అవుతాయి. కనీసం నువ్వు 25,000 సర్దితే. 25,000? 25 లక్షల అన్నంత ఎక్స్ప్రెస్ ఇచ్చేవటయ్యా బాబు. జస్ట్ 25,000 కదా. ఇదిగో, నా నెత్తి మీద ఎప్పుడు టోపీ కప్పు ఉంటుంది కాబట్టి ఇంటికి కప్పు ఉన్నా లేకపోయినా నాకు పర్వాలేదు. ఇదిగా, ఇంటికి కప్పేయించేది మీ అక్కయ్య సుఖం కోసం. చూడు బావా, నా దగ్గర అంత డబ్బు లేదు. బ్యాంకుల్లో దాచుకుంటే ఎందుకుంటుంది? అది నాకు తెలుసు. లాయర్ గా నువ్వు ఎంత సంపాదిస్తున్నావో, లక్షలు లక్షలు ఏ బ్యాంకుల్లో దాస్తున్నావో. ఇవ్వదలుచుకుంటే నీకు 25,000 పెద్ద అమౌంట్ ఏం కాదు. పరాయి వాళ్ళు కాదుగా, సొంత అక్క బావేగా. ఇవ్వరా? నిజంగా నా దగ్గర అంత డబ్బు లేదమ్మా. ఇవ్వడం ఇష్టం లేకపోతే ఇవ్వనని చెప్పు, అంతేగాని ఇలా పచ్చబద్దాలు ఆడకరా. రేపు వాళ్ళ స్థితి బాగుంటే తిరిగి ఇచ్చేస్తారులేరా, వడ్డీతో సహా. అల్లుడు గారు. వాడు పొద్దుననంగా బయటకెళ్ళి అలసిపోయి వచ్చాడు. కాస్త స్నానం చేసి తిమిత పడ్డాక నేను చెప్పి ఇప్పిస్తాను. అందుకే అన్నారు అమ్మైనా అత్తైనా అత్తేనని. మీరు లోపల పదండి. మీరు పదండి. నమస్తే సార్. రాజు ఉంటున్న ఇల్లు ఇదేనా? ఇదేనండి. ఉన్నారా? స్నానం చేసుకున్నాడు. రండి రండి, కూర్చోండి సార్.
మీరు రాజు నా బామ్మర్ది, నా పేరు గోవిందం. నేను చెప్పక్కర్లేదు, తమరి కారు తమరి టీవీ చెప్తున్నాయి, తమరి అంతస్తు ఏమిటో. ఓ కేసు విషయం గురించి రాజుతో మాట్లాడడానికి వచ్చాను. చిన్న కేసు కోసం మీ అంతటి వారు రావాలా? కబురు చేస్తే మావాడిని పంపించేవాడిని కదా. నా కేసు చేసి పెడితే రాజుకి నేను ఇద్దాం అనుకుంటున్న ఫీజు 2 లక్షలు. గోవిందం గారు, మీ కేసు మావాడే చేస్తున్నాడు. రాజు రాజు, నా వెండి కొండ, నా బంగారు కని, నా వజ్రాల మూటవరా. ఏంటమ్మా ఏంటిదంతా? ఆయన ఎవరో పెద్ద కార్లో వచ్చారా? ఇది చేసి పెట్టాలట. 2 లక్షలు ఇచ్చారన్నయ్య. మళ్ళీ నువ్వు మనసు ఎక్కడ మార్చేసుకుంటావేమోనని మీ బావగారు కేసు ఒప్పేసుకుని క్యాష్ తీసేసుకున్నారు. అదిగో మా రాజు వచ్చాడు, మీ కేసు ఒకటి చెప్పేయండి. నైస్ టు మీట్ యు రాజు. మీరు ఓ సారీ, ఐఎమ్ సురేంద్ర. సురేంద్ర అంటే? ఎగ్జాక్ట్లీ, మీ సీనియర్ లాయర్ గోపాలరావు డీల్ చేస్తున్న నరేంద్ర వర్సెస్ సురేంద్ర కేసులో సురేంద్రని. లుక్ మిస్టర్ రాజు, ఈ కేసులో నేను ఓడిపోతే మీ క్లయింట్ నరేంద్రకి నేను 2 కోట్లు నష్టపరిహారం చెల్లించాలి. నాకు 2 కోట్లు పెద్ద విషయమేం కాదు, బట్ ఓడిపోతే పరువు పోతుంది. సో నా పరువు కాపాడుకోవడం కోసం నీకు 2 లక్షలు ఇచ్చాను. అవును, ఇచ్చాను. నేను ఎయిర్పోర్ట్ దగ్గర వెయిట్ చేస్తుంటాను, ఆ ఫైల్ తీసుకొచ్చి నాకు ఇవ్వు. అలాగే. హలో మిస్టర్ సురేంద్ర. సరిపోకపోతే ఎంత కావాలన్నా ఇస్తాను. నీ పరువు నిలబెట్టుకోవడం కోసం నువ్వు ఎంత డబ్బైనా ఇస్తానంటున్నావు. నా నిజాయితీ నిలబెట్టుకోవడం కోసం నువ్వు ఎంత ఇచ్చినా నేను పని చేయను. రాజు, ఆ ఫైల్ సంపాదించాలంటే నేను నిన్ను ఇంతగా రిక్వెస్ట్ చేయాల్సిన పని లేదు. క్యాష్ తో అయిపోయే పనికి క్లాష్ ఎందుకులే అని. బెదిరిస్తున్నావా? క్లాష్ వరకు వెళ్ళొద్దని హెచ్చరిస్తున్నాను. నీ కరెన్సీ చప్పుళ్లకు లాభస్కాలు బెదరవు. అనాకానికి అడ్డమైన పనులు చేసే నువ్వెంట్రా ఫోర్స్ కొడుతున్నావు? ఏయ్! ఎక్కువగా మాట్లాడితే నిన్ను కూడా కొట్టాల్సి వస్తుంది. పరా బయటికి. ఏయ్! చేతికొచ్చిన 2 లక్షలు పోగొట్టేసావు, తీసుకుని ఉండాల్సింది. బావా, నీకు కావాల్సిన డబ్బు ఎలాగోలా తెచ్చిస్తాను. అది కాదురా. దయచేసి ఈ విషయంలో ఎవరు ఏమీ జోక్యం చేసుకోవద్దు. హలో సార్, ఒక నిమిషం. ఏమయ్యా ఆలిన వల్ల లాయరో, బాగున్నావా? ఏదో బాగుండడం బాగుండకపోవడం అంతా మీ మీద ఆధారపడి ఉంది. పలిగొడివే, నేను వడ్డీ వ్యాపారస్తున్నా గానీ వైద్యుడి గానీ. ఏంటి డబ్బులు కావాలా? ఎంత? ఓ 25,000. 25,000? కుదరదు. ఓ పని చెయ్యి, 30,000 తీసుకో. 30,000 నాకెందుకండి? నువ్వు 30,000 తీసుకో చెబుతా. నాకు 30,000 ఎందుకండి? 25 చాలు. అబ్బాబా 30,000 తీసుకోవయ్యా. అబ్బబ్బా, నాకు 25 చాలండి. ఒక లెక్కగా ఉంటుంది. ఏంటది? ఏవీ లేదు, నువ్వు 30,000 బాకీ తీసుకున్నావు అనుకో, నేను 5,000 వడ్డీ కింద మినహాయించుకొని నీకు 25,000 ఇస్తా. 5,000 వడ్డీయా? అది నువ్వు కాబట్టి మామూలుగా 10 కనుక్కో. ఏమిటి ఓకేనా కాదా? నీతో టైం ఓకే ఓకే ఓకే. మరి ఆ మాట చెప్పొచ్చు కదా. ఇదిగో ముందు తెల్లగాయత మీద సంతకం పెట్టు, మ్యాటర్ తర్వాత నేను రాసుకుంటాను. అర్థమైందా? తీసుకో, ఇదిగో పెన్ను, సంతకం పెట్టు, సంతకం పెట్టు. పెట్టవా? ఇదిగో అన్ని 500 రూపాయల నోట్లు, 25,000 లెక్క చూసుకో. అక్కర్లేదండి, మీ మీద నాకు నమ్మకం ఉంది. బలే. ఇదిగో రాజు, ముందే చెబుతున్నా, రోజుకు 1000 రూపాయలు చొప్పున 30 రోజుల్లో నా బాకీ మొత్తం తీర్చేయాలి. ఏ రోజు 1000 రూపాయలు కట్టకపోతే ఆ రోజు మొహమాటం లేకుండా నిన్ను జైలుకి పంపిస్తాను. ఆ తర్వాత గురవయ్య గారేంటి ఇలా చేశారేంటి అని నువ్వు ఫీల్ కాకూడదు. అర్థమైందా? తప్పకుండా కడతానండి. కడితే బయట ఉంటావు, లేకపోతే జైల్లో ఉంటావు, అంతే తేడా. కడతానగా? ఇదిగో కడతానంటే కుదరదు, కట్టాలి చెప్తున్నా. అబ్బా కడతానండి. అబ్బా కడతానంటే ఎట్లా? కట్టకపోతే ఇబ్బంది పడతావు. కడతానగా? అదేనయ్యా, కడితేనే పర్లా, కట్టకపోతే ఇబ్బంది పడతావు. అది అర్థమైందా? ఇదిగో వస్తా. రాజు, ఇంత డబ్బు ఎక్కడ సంపాదించావురా? సంపాదించడం కాదురా, అప్పు చేశాను. అక్కే వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారు కదా, వాళ్ళ కోసం తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వు. అలాగే ఇస్తా. సరే, ఇంకేమేం పనులు ఒప్పుకున్నావు? గోల్డ్ అని పనులు కమిట్ అయిపోయారు. అందులో మొదటిది సంగీత పాఠం. సంగీతం మనకి రాదు కదరా, ఎలా ఒప్పుకున్నావు? రాజు, రాదు నువ్వు అనకూడదు. నువ్వు ప్రొసీడ్ అయిపో, నేను కమిట్ అయిపోయాను. తప్పదు. సరే, ముందు డబ్బు తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వు. నువ్వు సంగీత పాఠం అలాగే. ఆ సంగీతం నేర్పాలా? ఇప్పుడు ఎలా? వచ్చింది అది. ఓహో, సురేంద్ర గారా, ఇది మీ అపోషన్ లాయర్ ఆఫీసు.
పొరపాటు వచ్చి వచ్చినట్టున్నారు. మీ లాయర్ ఆఫీస్కి వెళ్ళి చావండి. ఇది నీ ఆఫీస్ అని తెలిసే వచ్చి చచ్చాం. ఆఫ్టర్ ఆల్ ఫైల్ ఇవ్వమంటే మీ అసిస్టెంట్ రాజుగాడు ఇవ్వనని ఫోర్స్ కొట్టి చచ్చాడు. నేను కూడా అదే సమాధానం చెప్పి చస్తాను. సర్టన్లీ నరేంద్ర వాస సురేంద్ర ఫైల్ ఇవ్వకపోతే నిజంగానే చేస్తాం. రే వెతకండ్రా. ఏమని దౌర్జన్యం? ఏయ్! తీసుకెళ్ళండ్రా. వెళ్ళు. ఏయ్! యా రే ఫైల్ దొరికిందిరా. రండ్రా పదండి. ఏమిటండి ఏమైంది? రాజు, ఆ సురేంద్ర గారు దౌర్జన్యం చేసి నరేంద్ర వర్సెస్ సురేంద్ర ఫైల్ ఎత్తుపోయాడు. ఆ ఫైల్ లేకపోతే మన కేసు ఓడిపోతాం. హాస్పిటల్కి తీసుకెళ్ళండి. అలాగే.
అబ్బా, ఎలా ఉంది సార్? అసలు నా ఆ ఫైల్ ఏది? డోంట్ వరీ సార్, ఆ. ఆ సురేంద్ర దగ్గర నుంచి నేను ఆ ఫైల్ తీసుకొచ్చాను. అమ్మయ్య, మరి ఏది? మన దగ్గర ఉంటే సేఫ్ కాదని నేను కోర్టులో సబ్మిట్ చేశాను. అమ్మా, వెరీ గుడ్ రాజు, వెరీ గుడ్. కూర్చో. ప్రాణాలకు కూడా తెగించి నువ్వు ఆ ఫైల్ సంపాదించేందుకు చాలా థ్యాంక్స్ అయ్యా. బై ఇంకో చిన్న హెల్ప్ చేసి పెట్టు. ఏమిటి సార్ అది? ఏమీ లేదు, రేపు బెంగళూరులో 16 తారీఖున నేను ఒక ఫ్రెండ్ ఇంటికి పెళ్లికి వెళ్ళి చావాలయ్యా. సార్, అక్కడ చేస్తే పెళ్ళి అయిపోవచ్చేస్తుందేమో. అబ్బా, ఇప్పుడు నీ జోకులేంటయ్యా బాబు. నేను వెళ్ళి చావలేను కాబట్టి నా తరఫున నువ్వు ఆ మ్యారేజ్కి అటెండ్ అయ్యి 5,000 సరిపడేది ఏదైనా తీసుకొని గిఫ్ట్ గా ఇచ్చి రావాలి. ఓకే? అలాగే సార్, తప్పకుండా. ఇదిగో క్యాష్ శుభలేఖలోనే అడ్రస్ వచ్చిందయ్యా. మా ఫ్రెండ్ తో నేనే స్వయంగా వచ్చి వచ్చినట్టు భావించావమను. అయ్యగారు వచ్చేసారా? నమస్కారం సార్. ఫైల్ తీసుకొచ్చారా సార్? తెచ్చే ఉంటారు. అయ్యగారు వెళ్ళటువంటి తీసుకురాకపోవటం ఏంటి? నువ్వు లోపలికి రా. వస్తున్నాను సార్. చూసావా, నన్నే రమ్మన్నాడు. సీనియరే జూనియరే. అప్పుడప్పుడు నా దగ్గర కొన్ని విషయాలు నేర్చుకుంటూ ఉంటాడు. నేను వెళ్ళి వచ్చిన తర్వాత నీకు డీటెయిల్ గా చెప్తాను. డోంట్ వర్రీ. వస్తున్నాను సార్. వచ్చేసాను సార్. ల్యాండర్ కేసురానా సార్? కాదు, నువ్వు వేసుకో. నేనా? మీలాంటి పెద్దోళ్ళ బట్టలు నేను వేసుకుంటే మీ పరుగు పోద్ది సార్. వేసుకో. నిజమేనా సార్? వేసుకుంటాను సార్, క్షణంలో వేసుకుని వస్తాను సార్. అప్పు బంగారం గొలుసు సార్. నేను ఇప్పుడు అచ్చు మీలాగే ఉన్నానా సార్? ఒరేయ్ సురేంద్ర, మీరు డ్రెస్ వేసుకున్నంత మాత్రం నేను సురేంద్రని అవుతానంటే. సురేంద్ర గారే ఫైలు కోసం వాడిని ముష్టెత్తావు. వాడు చీకొట్టాడు. అప్పుడైనా సిగ్గులేదురా నీకు? అబ్బో, ఇంకెప్పుడు అడగను సార్. మీ ఫైల్ గురించి అడగను. ఆ తర్వాత నువ్వు పెద్ద మొనగాట్లా రౌడీజం చేశావు. ఇప్పుడు అర్థమైంది సార్. నేను కాదన్నమాట, తమరన్నమాట. ఫైలు తేలేక తమరిని తమరు కొట్టుకోలేక మీ గెటపు నాకేసి నన్ను కొడుతున్నారు సార్. వాడి చేత పన్నులు తినడానికి నీకు సిగ్గు లేదు? పారిపోయి వస్తావరా? నీ ఆస్తి, నీ అంతస్తు, నీ పరువు, నీ మర్యాద అన్ని వైజాగ్ సముద్రంలో కలిసిపోయాయి. సార్, మీరు ఎప్పుడో నన్ను చంపేస్తారు సార్. మీ దగ్గర నేను ఉద్యోగం చేయను సార్. ఇది కూడా మేము బంగారు కొడుచు సార్. చూసావా, అయ్యగారు నా సలహాలు మెచ్చుకుని బట్టలు పెట్టి మరీ నన్ను సన్మానించా. అంతేకాదు, నాకు ప్రమోషన్ ఇచ్చి వేరే ఆఫీసుకు ట్రాన్స్ఫర్ కూడా చేశారు. మీ అంతటి వాడిని నేను ఎప్పుడవుతాను? నేటి జూనియర్లే రేపటి సీనియర్. అవును, రేపటి నుంచి నా పోస్ట్ నీకే. అదృష్టవంతుణ్ణి. ఇలాంటి సన్మానాలు నీకు అనేకం జరుగుతాయి. మీ ఆశీర్వాదం. తదాస్తు గురూజీ. అబ్బో, సన్మానం నీకు అనేకం. దేనికైనా రాసి పెట్టి ఉండాలి. మహానుభావులు, అంత అదృష్టం నాకెప్పుడు కలుగుతుందో. నమస్తే అండి. నమస్తే. నేను విశాఖపట్నం లాయర్ గోపాలరావు గారి దగ్గర అసిస్టెంట్ గా పనిచేస్తున్నాను. కొన్ని కారణాల వల్ల ఆయన రాలేకపోయారు, అందుకని నన్ను పంపించారు. అలాగేనండి. థ్యాంక్ గాడ్, బామ్మ ఇంట్లో లేదు. ఆహా, చిల్డ్ పీర్. ఇంటికి ఏసీ లేని నాలాంటి వాళ్ళకి ఒంటిని ఏసీ చేసే దివ్య ఔషధం. ఆహా, బామ్మ వచ్చే లోపు లాగిచ్చేయాలి. అబ్బా
అబ్బా ఎండలు మండిపోతున్నాయిరా. అవునరా, ఈ చీసాలేంటి? చచ్చాం ఇప్పుడు ఎలా? ఆహా, ఇది టానిక్. 2 సీసాల బీరు టానిక్ పట్టిస్తే ఒంటికి అధిక శక్తి, రెట్టింపు బలము వస్తాయి. అట్టగా నానాయని నా బాబే, నాకు ఈ మధ్యన ఒంటో నీరసంగా ఉంటుందిరా. 2 సీసాలు నాకు తెచ్చి పెట్టవా? బామ్మ, ఇది లేడీస్ తాగే టానిక్ కాదు, ఓన్లీ ఫర్ జెంట్స్. ఇదేం సోజన్ రా, టానిక్ లో కూడా ఆడ మగ ఉంటాయా? అవును బామ్మ, నీ మీద ఒట్టు. నేను స్నానం చేసి వచ్చి ఈ 2 ఫుల్ బాటిల్స్ ఫుల్ గా పట్టించేస్తాను. ఈలోగా నువ్వు గరం గరంగా అన్నం వండు. ఏమే? అబ్బా, కాస్తంత బజార్ వెళ్ళొచ్చేప్పటికి ఎక్కడ లేని నీరసం వచ్చింది. అమ్మో, అబ్బా, ఆ, నామతి మండ, ఆ అబ్బాయి తెచ్చిన టానిక్ ఉందిగా. పేరు తెలీదు. ఊరు తెలీదు. మాట్లాడావా? కనీసం మాటైనా మాట్లాడకుండా ప్రేమించావన్నమాట. ఈ పువ్వుని బాగా స్టడీ చేసిన తర్వాత నాకు అర్థమైంది ఏమిటంటే, ఆ పిల్ల ఎవరో ఇది నిన్ను చెవిలో పెట్టుకోమని నీ చేతికి ఇచ్చిందన్నమాట. పెట్టుకో, బాగుంటుంది. పెట్టుకో 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 పెట్టుకో. కాదురా, ప్రేమతో ఇచ్చింది. అలాగా? నీకంత నమ్మకంగా ఉంటే ఒక ఐడియా చెప్తాను. ఏమిటది? నేను కోస్టల్ ఏరియాలో ఉన్నప్పుడు పోస్టల్ కోచింగ్ లో డ్రాయింగ్ నేర్చుకున్నాను. నువ్వు ఆ పిల్ల ఎలా ఉంటుందో వర్ణించి చెప్పు, నేను బొమ్మ గీస్తాను. ఆ బొమ్మను పట్టుకుని ఆ పిల్లను వెతికి పట్టుకో. బాచు. థాంక్యూ. అయ్యో, అబ్బో, అయ్యో, కొట్టద్దు రాజు, నన్ను వదిలేయ్. అయ్యో, అయ్యో, వద్దు, అయ్యో, రంగులు కళ్ళలో పడ్డాయి రాజు, వద్దు, బొమ్మ కూడా, అయ్యయ్యో, రాజు, అయ్యయ్యో, ఎప్పుడైనా పెయింటింగ్ జోలికి వెళ్ళావో? ఇందులో నేను చేసిన తప్పే ఉంది. బొమ్మ బాగానే వేశానుగా. మనం నోట్ చేసుకున్న అన్ని ఓకే, కాకపోతే ఈ పాయింట్ ప్రకారంగా కనుక ఆలోచిస్తే. రాజు, రోజు 1000 రూపాయలు చొప్పున తీరుస్తానని బాకీ తీసుకొని ఇవ్వకుండా తప్పించుకు తీరుతావా? చెప్తా. ఇప్పుడే ఇక్కడే నీ మీద కేసు పెట్టి నిన్ను జైల్లో తోయిస్తా. జనరల్గా ఇక్కడే కూర్చుంటాడే. పోయాడబ్బా. కొట్టుకొచ్చాడా రాలేదా? ఎక్స్క్యూజ్ మీ, ఎస్. మీరు రాజు కోసం వెతుకుతున్నారు కదా? మీకేమైనా కనిపించాడా? అడుగో. ఇటు అటు ఇటు అంటే ఏ పక్క నువ్వా రాజు? నమస్కారం సార్. నమస్తే సార్. నమస్తే. ఎక్కడికి వెళతావురా? ఆ నుంచి తప్పించుకోలేవు. డబ్బులు చేయి. హౌ డేర్ జడ్జిని నా కాలం పట్టుకుంటావా? సారీ సార్, అప్రెంటిస్ రాజు అనుకొని. నన్నే పట్టుకున్నానని ధైర్యంగా చెప్పుంటే నిన్ను క్షమించేవాడిని. ఎవరినో అనుకొని నన్ను పట్టుకుంటావా? నీకు ఇప్పటికిప్పుడే 2 నెలల కఠిన కారాగార శిక్ష విధిస్తున్నారు. నిదానమయ్యా. అబ్బా, అమ్మా. అక్కడ పెట్టు. ఇదిగో. అబ్బబ్బబ్బబ్బా, కూరగాయలకి ఏం రేట్లు పెంచేశారు వీళ్ళ ధ్యానం చెయ్యా. బామ్మ, ఆ? నా జేబులో 1000 రూపాయలు తీసావా? తీసాను రా, కూరగాయలు కొందామని. సరే, మిగతా డబ్బిటివు. ఇంకా ఏం డబ్బులు రా, కూరగాయలు కొన్నాక అన్ని అయిపోయినాయి. ఈ కాసిన కూరగాయలు 1000 రూపాయల. అవునరా. నేను నమ్మను. లెక్క చెప్పు. కూర్చో. కూర్చో. చెప్పు, లెక్క చెప్పవే. వంకాయలు కేజీ 25 కేజీలు తీసుకున్నా. 100. బెండకాయలు కూడా కేజీ 25 కేజీలు తీసుకున్నా. మరో 100. కాకరకాయలు, దోసకాయలు ఇంకొక 100. 300. ఇక పోతే బీరకాయ 70 రూపాయలు. ఏంటి, బీరకాయలు కేజీ 70 రూపాయల? కేజీ కాదురా సన్నాసి,
ఒక్క బీరకాయ 70 రూపాయలు. అయ్యో 10 తీసుకున్నాను. ఒక్క బీరకాయ 70 రూపాయల అంటే ఒక్కొక్క బీరకాయ సొరకాయ సైజులో డబుల్ ఉంటుందా? అబ్బే అంత ఎక్కడరా, ఇదిగో. ఆ, తినే బీరకాయలు కాదా బామ్మ, తాగే బీరకాయలు తెచ్చావా? అవునరా, మొదట్లో 2 తాగితే శక్తిగా ఉండి నిద్ర వచ్చేది. ఇప్పుడు 5 అన్నా తాగంది అసలు ఆంటలేదురా. ఆహా, ఎంత ఎత్తుకు ఎదిగిపోయావే బామ్మ, రోజుకు 5 సీసాలు పట్టిస్తున్నావా? కాంతమ్మ మన నువ్వు ఇచ్చిన బీరుటానికి బాగా పనిచేసింది. ఎక్కడ లేని శక్తి వచ్చిందో చెంబుడిస్తావేంటి? చెంబుడేం కర్మ, ఒక కాయ తీసుకెళ్ళి. ఆ, సీసాలు నువ్వు పట్టించడమే కాకుండా ఇలా దానాలు కూడా చేస్తున్నావా బామ్మ? అవునరా, 1,00,000 భక్తుల నోవులాగా 1,00,000 బీరకాయలు ముత్తైదువులకు ఇస్తానని మొక్కుకున్నాను. 1,00,000 బీరకాయల అంటే 1,00,000 ఇంటూ 70 లక్షలు. ఇంత ట్రెండ్ నా వల్ల కాదు బామ్మ. అయ్యా, నమస్కారం. టాక్సీ సార్. అయ్యా, ప్రయాణం అది బాగా జరిగిందా? ఈ విమానం టీలకి కాపీలకి మధ్య మధ్యలో దింపేసాడా? సరే, ఇతను మా మొబైల్ మేనేజర్. నేను ఎటు వెళ్తాడు నాకు కూడా తిరుగుతుంటాడు. ఇతను లోకల్ మేనేజర్ అయ్యా. వైజాగ్ లో ఉండే మా వ్యవహారాలన్నీ చూసుకుంటాడు. మొబైల్ మేనేజర్ మీతో వస్తున్నాడంటే ఆడెంత పర్సనాలిటీయో అనుకున్నాను. భూంగు బెత్తలేదు. సరే కానీ హైదరాబాద్ కి బయలుదేరి మన జీప్ వచ్చింది. రాలేదయ్యా, టాక్సీలో వెళ్ళిపోతాం. మరైతే మాట్లాడు. మాట్లాడేసినయ్యా. అయితే వెళ్దాం పదా. అలాగే. ఇదిగో లోకలు. అయ్యా, ఆ శబ్దం ఏమిటయ్యా? పంచర్ అయిందయ్యా. అబ్బా సుఫాంటూ బయలుదేరితే ఇదేమిటయ్యా? మీరేం కంగారు పడకండి, నేను ఇంకోటి తీసుకొచ్చా. వెళ్ళి తీసురా. టాక్సీ, ఏ టాక్సీ. రాజు నువ్వా? మా అయ్యగారు హైదరాబాద్ నుంచి వచ్చారు. ఆ సన్నాసో టాక్సీ పంచర్ అయిపోయింది, నువ్వు టాక్సీ కట్టు. అలాగే. రైట్, ఆ సామాన్లు ట్యాక్సీలో పెట్టండి. అలాగే సార్. అమ్మా లైలా, రామ్మా. తాతయ్య, పాట పాడొచ్చు కదా? అలాగేనమ్మా, నువ్వు పాడబడ్డే పాడినా. నువ్వు కాదు తాతయ్య. కరెక్ట్ అమ్మా. ఏమయ్యా, పాట పాడొచ్చు కదా. అది నారాయ ఒరేయ్, పాడమంది నిన్ను కదా అతండి. అసలు నువ్వు మాట్లాడకుండా ఉంటానికి ఏం తీసుకుంటారా? 100. రేపిస్తాను ఇక మాట్లాడు. పాట పాడవయ్యా. అలాగే. వంద అయినది. ఇచ్చేయి. ఇదిగో ఇంకొక 500 కూడా ఎక్కువ. ఓలమ్మా, 500. రాజు, నీ పంట పండేసినదే. సార్, నాకెందుకు 500? కమ్మగా పాట పాడావు కదయ్యా, అందుకు. 500 మీరు తీసుకొని చెప్తా. నాకెందుకయ్యా? చక్కగా నా పాట విన్నారుగా, అందుకు. అబ్బా, కొట్టవయ్యా దెబ్బ. ఈ సరికొట్టాను చూడు దెబ్బ తింటూ. లక్షణ సామాన్యం లోపల పెట్టించు. రండి లోపల రండి. ఇదిగో లోకలు. అయ్యా, ఈ రోజుల్లో టాక్సీ వాళ్ళు, ఆటో వాళ్ళు మీటర్ మీద కొంచెం ఎక్కువ పైన అడుగుతారు కదా. అలాంటిది మనం 500 ఎక్కువస్తుంటే వద్దని తిరిగి ఇచ్చాడు ఏమిటయ్యా? ఆశ్చర్యలేదు. మీరేమాత్రంకే కంగారు పడిపోతారేటండి బాబు. ఆయన ఎవరో అసలు విషయం తెలిస్తే కళ్ళు గిర్రు తిరిగి భూమి మీద పడిపోతారు. అంటే ఏంటయ్యా అనేది? రౌడీ షీటరా? అందరూ నీట్ అయిపోయి అనుకోకు. రాజని లాయరు. ఏంటి లాయరా?
మరి లాయర్ అయ్యుండి ట్యాక్సీ నడుపుతాడు ఏమిటయ్యా? అబ్బో అదో పెద్ద హిస్టరీ అండి. వాళ్ళ ఇల్లు మన ఇండియా టైప్. అంటే పని చేసి కూడా ఒకడు, తిని పెట్టేవాళ్ళు నలుగురు, పెద్ద సంసారం, పెద్ద బాధ్యతలు, ఏడు నీళ్ళకి సన్నీళ్ళు తోడుగా ఉంటదని పార్ట్ టైం గా ఏసీలు, ఫ్రిడ్జ్లు, టేప్ రికార్డులు ఇవన్నీ రిపేర్ చేస్తుంటాడు. ఒక్కడే అన్ని రకాల పనులు చేస్తుంటాడు. అసలు ఏ వస్తువైనా రిపేర్ చేసాడంటే ఇక అంతే, అతను ఆల్ రౌండర్ బాబు. ఆ, అయితే కుర్రోడు బాధ్యత తెలుసు అనమాట. ఇంకా నెమ్మదిగంటారంటే బాబు. కరెక్ట్. అయ్యగారేరి ఎవరి మిస్ వరల్డ్ మిస్ వరల్డ్ కాదు, ఇంటి కుక్కు. అంటే వంట మనిషి. నాకెందుకో చిన్నప్పటి నుంచి వంట మనిషి అంటే యమ లైకింగ్. ఇదిగో అమ్మాయి, నీ పేరేంటి? పంకజం. పంకజం. పంకజమా? అరే, నాకెందుకో ఆ పేరంటే కూడా యమ లైకింగ్. ఇదిగో పంకజం, నేను చెప్పినట్టు నువ్వు విన్నావు అనుకో, నిన్ను ఐశ్వర్య రాయిని చేస్తాను, సుస్మిత సేన్ని చేస్తాను. నా కోరిక కూడా అదేనండి. మీరు చెప్పిన వాళ్ళు ఎవరనుకున్నారు? ఎవరు? మా అప్పసెల్లళ్ళు. మరి చెప్పవే. ఏంటా చిలి పనులు? నేను అసలే పెళ్లి కాని దాన్ని. అయ్యగారి కాఫీ ఇవ్వాలి. నువ్వెక్కడా? ఇదిగో, నేను అసలే మొబైల్ మేనేజర్ని. నేను చెప్పండి అయ్యగారు ఏమీ తీసుకోడు. వదలా. వస్తున్నా. లోకలో నాన్న ఇక్కడ ట్రై చేస్తుంటే నువ్వు అడ్వాన్స్ అయిపోతావా? ఇదే మిస్ వరల్డ్ చేస్తావా? అప్పుడు నేను మిస్ ఇండియా చేస్తాను. అవును, వరల్డ్ పెద్దదా ఇండియా పెద్ద? ఇండియా పెద్ద. మొబైల్ మేనేజర్, మొబైల్ మేనేజర్ వస్తున్నానంటే ఏంటమ్మాయి గారు? ఆ ఏసీ వైర్లు పీకే. అలాగే. ఎందుకమ్మాయి గారు? డూ వాట్ ఐ సే. అలాగే. అబ్బో, ఆల్రెడీ పీకేస్తున్నాయి అమ్మాయి గారు. వాట్? నువ్వే పీకేసి పీకేస్తున్నాయని అబద్ధాలు ఆడుతున్నావా? నేను కదా. తాతయ్య, తాతయ్య, అమ్మాయి గారు, వద్దమ్మాయి గారు. ఏంటి చేసి తల్లి? చూడు తాతయ్య, ఏం జరిగిందమ్మా? నాకు చలికాలంలో కూడా ఏసీ కావాలని నీకు తెలుసుగా తాతయ్య. అవును. మరేమో ఈ మొబైల్ గాడు ఏసీ వైర్లు పీకి పాడు చేశాడు. అయ్య బాబాయ్, అయ్య గారు తింది కదా. మరేమో అమ్మాయి గారు. ఏసీ వారిని పీకేస్తావా? నిన్ను అమ్మాయి గారు. కొట్టకుండా ఏడుస్తావిడ్రా? తాతయ్య, నాకు ఇప్పటికిప్పుడు ఏసీ బాగు చేయించు. ఇప్పటికిప్పుడు బాగు చేయించాలంటే మెకానిక్ ఎక్కడ దొరుకుతాడమ్మా? ఏసీ మెకానిక్ కావాలా? ఆల్ రౌండర్లు ఎవరైనా దొరుకుతారేమో. కరెక్ట్. రేపు పొద్దున పని చూస్తారు కానీ ఈ రాత్రికి ఎలాగో పడుకోము. తింటాం కదా, సరిగ్గా జాగింగ్ చేయాలి. జాగింగ్ సరిగ్గా చేస్తున్నాను. అబ్బో దెబ్బ తగిలింది. 100 ఇవ్వండి. ఎంత? 100. రేపిస్తాను పద. రేపిస్తాను పద. 100. ఎవయ్యా లోకం? ఆ కుర్రాడు నిన్న నువ్వు చెప్పిన ఆల్రౌండర్ కదా? అవునయ్యా. కరెక్ట్. రండి. నమస్తే సార్. నమస్తే నమస్తే. ఏమయ్యా నువ్వు ఈ పని కూడా చేస్తుంటావా? చెయ్యకూడని పనులు తప్ప ఏదైనా చేస్తాను. అంతే కదా మరి. ఇదిగో గుర్రం మీద ఒక్క ట్రిప్ స్వారీ చేసేందుకు ఎంత అయ్యా? జస్ట్ 5 రూపీస్ అండి. 5 రూపాయలేనా? ఇదిగో నన్ను కూడా ఒక్క ట్రిప్ తిప్పుతావా? తాతయ్య, ఏసీ రిపేర్, ఏసీ. కరెక్ట్. ఏమయ్యా నీ పేరేమిటయ్యా? మర్చిపోయాను. రాజయ్య. ఇదిగో రాజు, మా ఇంట్లో ఏసీ చెడిపోయింది, బాగు చేయాలి, అంతే కదా? అదేమిటయ్యా నేను చెప్పడం నువ్వే అది చెప్పేస్తున్నా. అది మీ అమ్మాయి గారు చెప్తుంటే విన్నారు కదండి. అంతే కదా తాతయ్య మరి. అంటే కరెక్ట్. అయితే బయలుదేరు. ఇప్పుడంటే ఎలాగండి? వెళ్ళిన కూడా వెతుకోవాలిగా. 1 గంట పడుతుంది. గ్యారంటీగా వస్తాను. మీకు మరీ అంత డౌట్ అయితే మనం లోకల్ దగ్గర నుండి తీసుకొస్తాడు. కరెక్ట్. ఇదిగో లోకల్ నువ్వు ఆ పని చేయి. మనం బయలుదేరుతాం పదండి. రాజు వస్తామయ్యా. అలాగేనండి, మీరు పదండి, వస్తాను. అమ్మా లైలా,
హాయ్ పంకజం. ఏంటి మొబైలు? నన్ను ప్రపంచ సుందరిని చేస్తానన్నావు, ఎప్పుడు చేస్తావు? ఆ పని మీదే వచ్చా. ప్రపంచ సుందరి కావాలంటే నడక ముఖ్యం. ఏది నడు ఒకసారి చూస్తాను. అలాగే. అలా కాదు, మిస్ వరల్డ్ కావాలంటే స్టైల్ గా క్యాట్ వాక్ చేయాలి. క్యాట్ వాకా? మ్మ్. అంటే ఏంటి? అంటే పిల్లి నడక. అమ్మో ఈ మొబైల్ గడు పంకజాల లైన్ లో పెట్టేస్తున్నాడు. పిల్లి నడక చూపించు. ఇదిగో ఇలా నడవాలి. రా, నేను నేర్పుతాను. రా, 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 రా. ఇలా పెట్టు. ఇలాగా. ఇదిగో లోకలు, ఇదేంటో తెలుసా? క్యాట్ వాక్, పిల్లి నడక. ఓసి ఎర్రి మొక్కమా ఏ మాత్రానికే సంబరపడిపో మాక. ఊరూరా తిరిగే ఎదవల కన్నా లోకలోని తెలివైనోడిని. ఆడు నీకు పిల్లి నడక నేర్పితే నేను నీకు ఏనుగు నడక నేర్పిస్తానే. అయ్య బాబా, ఏనుగు నడకే? పిల్లి కంటే ఏనుగు గొప్పదే, అది పాయింట్. అక్కడ పట్టుకో. మరి ఏనుగు నడక చూపించు. ఇక చూపించదే ఉంది, ఏనుగులా నడిచిడివే. అదే చూపించు. ఎర్రి మొక్కమా ఇది కూడా చూపించాలా? మన పెద్దయ్య లేరు ఏనుగులాగా ఇలా 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 నడుస్తారు. ఆయన పూర్వం ఏనుగే, అందుకే ఇంత పర్సనాలిటీ వచ్చింది. అయ్యో బాబోయ్, పూర్వం నేను ఏనుగునా ఏనుగులాగా తడుస్తున్నాను. సింహం సింహం అనబోయ్. లేదనే గారు ఏనుగు అన్నాడు అన్నాడు. మరైతే రాత్రి ఎందుకు చెప్పలేదు? చెబుదాం అనుకుంటున్నాను. వస్తున్నానమ్మా, అమ్మాయి పిలుస్తుంది. ఈసారి వచ్చి మీ పని చెప్పండి. ఏమిటి తల్లి ఇంట్లో కూర్చుని బోర్ కొడుతుంది. ఓరు కొడితే ఆ గాడిద నడక నక్క విడగాల లోకల్ గాడు ఉన్నాడే, వాడికి డ్రైవింగ్ వచ్చు, పైగా ఊళ్ళో ఉన్న ప్రదేశాలని తెలుసు. వాడిని తీసుకొని చెక్కారండు. చిచి, గాడిద డ్రైవ్ చేస్తుంటే వెళ్ళడానికి నేనేమైనా బట్టల మూటను అనుకున్నావా? ఆల్ రౌండర్ రాజుని పిలిపిస్తే బాగుంటుందేమో. ఇది కరెక్టేనమ్మా, పైగా బుద్ధిమంతుడు కూడాను. ఒరే లోకలో, వెంటనే వెళ్ళి నేను పిలుస్తున్నా అని చెప్పి రాజు తీస్తున్నా. వెళ్ళి పిలుతుకరా. అలాగే నువ్వు ఇలాగ వెళ్తా. నువ్వు లోపలికి వెళ్ళు. అయ్యో 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 అబ్బో అబ్బో. ఎక్స్క్యూజ్ మీ, కెన్ యూ హెల్ప్ మీ? అదేంటయ్యా అలా తొక్కిపోయింది? పోయిన జన్మలో మేమిద్దరం భార్యాభర్తలు, ఈ జన్మలో బకెట్ గా పుట్టింది, అందుకే నన్ను వదలలేకపోతుంది. కాస్త పీకు బాబు. తప్పు నాన్న, భార్యాభర్తల్ని విడదీయకూడదు. హలో సార్, హలో, కెన్ యూ హెల్ప్ మీ? కెన్ యూ హెల్ప్ మీ? చెప్పనా? 2 హైదరాబాదు ఆకాశం కన్నా పెద్దది. హైదరాబాదు అహ్మదాబాదు అన్నదమ్ములు. అమృతాంజలి వాడాలంటే జలుబు తెచ్చుకోవాలి. आप हमारे साथ गाना गाएंगे? तो चलिए मेरे साथ. సార్, అమ్మాయి పొద్దున అనగా వెళ్ళింది, ఇంత పొద్దుపోయింది, ఇంకా రాలేదేమిట్రా? మీరేం కంగారు పడకండి. అమ్మాయి గారు వెళ్ళింది ఎవరితోటి? రాజుతోటి. మీకేం భయం లేదు. ముందు మీరు మందు కొట్టని చెప్తాను. బాబు కొట్టేద్దరు, మాకు కూడా కొట్టాను, సరదాగా ఉంటది. ముందు అమ్మాయిని చూడాలి, ఆ తర్వాత మందు. అదిగో అమ్మాయి గారు వచ్చేసారు. ఈ డ్రెస్ ఏమిటమ్మా? ప్రదేశాలను చూసావమ్మా? నీకు బాగా నచ్చాయమ్మా? సూ ఏమిటమ్మా? పద అర్థం తిద్దు కానీ. సూ ఈ సూయేటండి బాబు. రై, నాకు అర్థమైపోయింది, అమ్మాయి లవ్ లో పడిపోయిందిరా. అమ్మాయి గారు లోపల పడ్డట్టు మీకట్ట తెలుసండి. రై, మొక్క చిగురేసిరా, మొక్క లాంటి పిల్ల చిందులేసిరా తాగదరా.
ఒకవేళ అమ్మాయి గారు లవ్ లో పడ్డారు అనుకోండి, తమరు పెద్దవారు 4 చీవాట్లు పెట్టాల్సింది పోయి సో అంటూ డాన్స్ అవుతారంటే. మా వంశు హోల్ మొత్తంలో ఇంతవరకు ఎవరు లవ్ లో పడలేదురా. అఫ్ కోర్స్ చిన్నప్పుడు నేను ఒకసారి పడ్డాను, అది వన్ సైడెడ్ అడ్డించే రెస్పాన్స్ లేదు. ఇంతకాలానికి నా మనవరాలు నా బంగారు కూడా నా చిట్టి తల్లి లవ్ లో పడింది అంటే సుగాక మరేట్రా. ఇవాళ ఈ శుభ సందర్భంలో 2 పెక్కలు ఎక్కువ కొట్టాలి. రాజు, ఇప్పుడు మనం హైదరాబాద్ వెళ్ళి చావాలయ్యా. సార్ మీకు ఓ విషయం చెప్పనా? అంత ముచ్చటగా ఉంటే హైదరాబాద్ వెళ్ళక్కలేదు సార్. అయితే ఇక్కడే చావచ్చునని ఉద్దేశం. నువ్వు జోకులేసి నవ్వు చావట్లేదయ్యా. హైకోర్టులో నరేంద్ర వర్సెస్ సురేంద్ర కేసు హియరింగ్ వచ్చి వచ్చింది. అలా బయలుదేరు, లేట్ అయితే విమానం వెళ్ళిపోతే వస్తుంది. ఒక మాట ఇంట్లో చెప్పేసి వస్తా. తిరిగి వచ్చాక చెప్పి చావచ్చు. పద. కలిసి బట్టలు తెచ్చుకున్నామండి. రెడీమేడ్ లో కొని చేస్తానయ్యా. పద. సురేంద్ర ఆన్లైన్. ఒరే సురేంద్ర, నేను రా. వాట్ డాడీ? డాడీ గట్రా కమ్మగా నాన్న అని పిలవక. ఇట్స్ ఆల్ రైట్ డాడీ. ఫ్యాక్టరీ పనులు ఎంతవరకు వచ్చాయి? అందుకే నా కోపం వచ్చేది. ముందుగా లైలా ఎలా ఉందని అడక్క, ఫ్యాక్టరీ పనులు ఎంతవరకు వచ్చాయంటే నీ దగ్గర ఉంటే బాగా ఉండక ఏమవుతుంది? అందుకే అడగలేదు. బానే ఉంది కదా? బాగుండడం కాదురా, బ్రహ్మాండంగా ఉంది. హైదరాబాద్ లో ఉండగా తాబేలు పిల్లలాగా ఉండే పిల్ల ఇప్పుడు చెంగున గెద్దుతూ లేడి పిల్లలాగా ఉందిరా. వెరీ గుడ్. ఒక్కసారి ఫోన్ లైలాకి ఇవ్వు. ఇదిగో ఇస్తున్నాను. హాయ్ డాడ్. ఎలా తల్లి, ఎలా ఉన్నావురా? సు సు ఏంట్రా? సు బాగుంది బాగుంది. సు ఏంట్రా? ఇక్కడ నీ కూతురు సు అంటున్నాను కొడుతుందిరా. సు అంటే శుభ్రంగా ఉన్నానని అర్థం రాబాయ్. వెరీ గుడ్ డాడీ, వెరీ గుడ్. కోర్టు కేసు ఒకటి హియరింగ్ వచ్చింది, అర్జెంటుగా వెళ్ళాలి. ఉంటాను. నరేంద్ర వర్సెస్ సురేంద్ర కేసులో వాద ప్రతివాదనలు విన్న మీదట కేసుకి సంబంధించిన అన్ని పత్రాలు క్షుణ్ణంగా పరిశీలించిన మీదట ఈ కేసులో సురేంద్రని దోషిగా నిర్ణయించటమైనది. సురేంద్ర దోషిగా నిర్ణయింపబట్టం వల్ల సురేంద్ర నరేంద్రకి 2 కోట్ల రూపాయలు వడ్డీతో సహా 4 రోజుల లోపున చెల్లించమని కోర్టు ఆదేశించడమైనది. నువ్వు సురేంద్ర? ఎస్, సురేంద్ర. ఎంతో దూరంలో ఉందనుకున్న అదృష్టం ఇంత తొందరగా నాకే కలుగుతుందని నేను కల్లో కూడా ఊహించలేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్ ఆల్సో. ఇదేంటి సార్ ఇలా పీకారు? ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా సంపాదించుకోలేని పరువు కోర్టులో పోయిందిరా. మీరు ఓడిపోయి నన్ను కొడతారేంటండి? సురేంద్ర, నీ ఓటమికి కారణం ఎవరో తెలుసా? ఎవరు? తెలీదా? తెలీదు. వాడే ఆ లాయర్ గాడు. ఓహో, నీకు అభిమానం పౌరుషం ఉంటే ఉంటే వాడు ఎక్కడో అక్కడ దొరుకుతాడు. దొరికితే దొరికినప్పుడు అప్పుడు కాలి కింద వేసి వేసి నల్లిని నలిపినట్టు నలిపి పారేయాలి. అర్థమైందా? అర్థమైంది. ఏం చెయ్యాలి? నల్లిని నలిపినట్టు నలిపేయాలి. వెరీ గుడ్ మిస్టర్ సురేంద్ర. అమ్మ సీనియర్, సన్మానం అంటే ఇదే. నీకు కూడా ఈ పీకుడు కార్యక్రమం అయిందన్నమాట. అమ్మా, అదేమిటో బోసు, మీ బామ్మకి సెలైన్ ఎక్కిస్తే ఎక్కడం లేదు, రక్తం ఎక్కిస్తే ఎక్కడం లేదు, కనీసం ఇంజక్షన్ చేద్దామంటే సూది విరిగిపోతాం తప్ప మందు ఎక్కట్లేదయ్యా. అదేంటది? అవును, వచ్చి చూడు. స్పృహ లేకపోయినా వచ్చిన దగ్గర నుంచి టానిక్కో టానిక్కో అంటూ ఏ టానిక్కో నాకు అర్థం కావటం లేదు. ఈ ట్రెండ్ ఏమిటో నాకు అర్థమైపోయింది. రండి డాక్టర్, చెప్తాను. పద. మీరు రండి.
డాక్టర్ ఈ బీర ఎక్కించండి. మా బామ్మ దెబ్బతో లేచి కూర్చుంటుంది. బీరా? అవును. ఏ బీరులో ఏ మందుందో తీసుకోండి డాక్టర్. అవునవును, ఏముందో. బోసు, బోసు, కంగ్రాచులేషన్స్. మీ బామ్మకి తెలివచ్చిందయ్యా. నాకు తెలుసు డాక్టర్. బామ్మ చూడు. బామ్మ మా నాయనే సమయానికి టానిక్ తీసుకొచ్చి నన్ను బ్రతికించాం. అయితే రోజు ఈవిడికి 60 బీర్ బాటిల్స్ ఇవ్వబోతు. ఆ. అదే కరెక్ట్ మెడిసిన్. డాక్టర్, మా బామ్మ నా సంపాదనంతా దారుణంగా తాగేస్తుంది. ఇక నాకు బ్రతకడం ఇష్టం లేదు. నేను చచ్చిపోతాను. ఒక్కసారి చచ్చి చూపెట్టండి డాక్టర్. చంపడమే గాని చావడం నా వల్ల కాదు. వస్తా. బామ్మ, ఎందుకే నన్ను ఇలా వేధిస్తావు? తాగుడు మానేయవే. నాకు ఒక మాట ఇస్తే అలాగే మానే. ఒక్క మాట కాదు, 100 మాటలు ఇస్తాను. అడగవే. నువ్వు ఈ జన్మలో తాగుడు తోలికి పోనని నా మీద ఒట్టు పెట్టు. నీ మీద ఒట్టుగా తాగుడు తోలికి పోను. నువ్వు బీర్లు మానేవే బామ్మ. పిచ్చి నాన్న, నీ చేత తాగుడు మానిపించటానికే నేను బీరు తాగినట్టు నాటకం ఆడాను. అమ్మ డ్రామా బామ్మ. నాటకమా? మరి బీర్లను ఏం చేశావు? షాపు వాడికి అమ్మేశాను. ఆ? సరే గాని ఇది ఏమిటనుకుంటున్నావు? ఏంటి? బాటిల్ బీరు బాటిలే, లోపల ఉన్నది సెలైన్. ఆ బామ్మ, ఏదైతేనే నా లైఫ్ లాంగ్ ప్రొహిబిషన్ పెట్టేశావు. ఈ అమ్మాయి ఎవరు? కదిలొస్తున్న క్యాష్ బాక్స్ లో ఉంది. రాజు ఇల్లిదేనా? ఇదేనమ్మా. నువ్వెవరు? రాజు ఉన్నాడా? నువ్వెవరమ్మా? రాజు ఉన్నాడా? ఏదైనా కోర్టు కేసా? కాదు, హార్ట్ కేస్. అంటే రాజు నేను ప్రేమించుకున్నా. ప్రేమించుకున్నావు అని మీరంటే సరిపోతుందా? యువతలు మేము పెద్దవాళ్ళం లేవు. అదిగాక మా వాడికి ₹1,00,000 కట్నం ఇస్తామని బోల్డ్ సంబంధాలు వస్తున్నాయి. మా డాడీ నాకు 50 కోట్ల ఆస్తి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నా. 50 కోట్ల? అది కేవలం పెళ్లి ఖర్చు. ఇంకా బోల్డ్ అంత ఆస్తి ఉంది. అయితే ఇంకా నిలబడ్డావేంటమ్మా? లేవండి, లేవండి. కూర్చోమ్మా. ఈ పిల్లల్ని కనుక మనం రాజు చేసుకుంటే మహారాజు అయిపోతాడు. నాకు ఎలా కాకపట్టాలో తెలియట్లేదు. పట్టవే. అదేమిటానమ్మా, మా వంశంలో పిల్లలు ప్రేమిస్తున్నాం అంటే అస్సలు కాదనో టక్కున ఒప్పేస్తుంటాం. కాలే ఊరుకోండి. డబ్బు డబ్బు డబ్బు. మహాలక్ష్మి లాంటి అమ్మాయి కోడలుగా వస్తానంటే అంతకంటే ఏం కావాలి? అయితే శ్రీ మహావిష్ణువుని పిలుస్తారా? రాజేనా? ఇంట్లో లేడమ్మా. ఎక్కడికి వెళ్ళాడు? 2500 పోసి విమానంలో హైదరాబాద్ వెళ్ళాడు. వాట్? ఆఫీస్ పని మీద వెళ్ళాడమ్మా. ఆఫీస్ పనుంటే నాతో చెప్పకుండా వెళ్తాడా? ఐ హేట్ హిమ్. రాజు వస్తే అతనితో మాట్లాడని చెప్పండి. మా ఇంటికి రావద్దన్నానని చెప్పండి. ఏమిటో మళ్ళా కోపంగా ఏం జరిగింది? రాజు కనిపించలేదా? తాతయ్య, రాజు వస్తే ఇంట్లోకి రానివద్దు. కాదు కాదు, రానిచ్చి ముక్కు మీద ఒక్క గుద్దు గుద్దు. అంత పెద్ద పాత్ర ఏం చేశాడమ్మా? లేకపోతే నాతో చెప్పకుండా హైదరాబాద్ చెక్కేస్తాడా? ఇంకా రాజుకి నాకు మాటలు లేవు. అంతే. అదంతేరా. రే, సూలో ఇలాంటి అలకలు మామూలేరా. అనవసరంగా వాళ్ళ మధ్య మనం కల్పించుకున్నాం అనుకో, వాళ్ళ అలకలు తిరగానే మన పిల్లకలు ఎగిరిపోతాయి. రే రాజు, చెప్తా నీ పని. గురు, మన రిపేర్ తాలూకు డబ్బు వసూలు చేసుకొచ్చాను. నా వాటా పన్ను నీ షేర్ 10,000. మంచి టైంకి తీసుకొచ్చావురా. మా బావ ఇంటి కప్పు మీద మళ్ళీ గోడలు లేపాట. దాని కప్పుకి డబ్బులు కావాలని వచ్చి కూర్చున్నాడు. ఓహో. రాజు దొరికాడు. గురు, అప్పులోడు వస్తున్నాడు. నువ్వు పారిపో, లేకుంటే 10,000 లాక్కుంటాడు. అబ్బా, ఈ మాత్రానికి పారిపోవడం ఎందుకురా? వాడికి ఏదో రకంగా మస్కా కొట్టి తప్పించుకుంటాను. ఉన్నప్పుడు ఎలాగిస్తానుగా, నువ్వు లాగిని చెప్తాను. సరే. సార్ నమస్తే. నమస్తే. బాగున్నారా? బాగున్నా. ఏంటి కనిపించట్లేదు ఈ మధ్య? అదే, కోర్టులో నువ్వు అనుకుని జడ్జి గారి కాలర్ పట్టుకున్నాను. ఆయనకి నా చర్య ముసటేసి కొంతకాలం పాటు ప్రభుత్వాతిగా గడపమన్నారు. గడిపొచ్చాడు. సరే అని నా బాకీ ఎప్పుడు తీరుస్తావు నువ్వు? బాకీ ఏమిటి సార్? బాకీ ఏంటా? నా దగ్గర 30,000 అప్పు తీసుకున్నావుగా నువ్వు. గుర్తులేదు సార్. గుర్తు లేదా? గుర్తులేదు. అస్సలు గుర్తులేదా? అస్సలు గుర్తులేదు. జోక్ చేస్తున్నావు కదూ? లేదు సార్, నేను జోక్ చేయడం లేదు. నిజంగా చెప్తాను, అస్సలు గుర్తులేదు. ఇదేంటి గుర్తు లేదంటున్నాడు? నా దగ్గర ఏమో ప్రోనోట్ లేదు. ఇప్పుడు ఎలా? ఐడియా. సర్లే వదిలే. బాలకృష్ణ పుట్టిన తేదీ ఏంటి?
జూన్ 10 చిరంజీవి అసలు పేరేంటి? వరప్రసాద్. మనం మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయినప్పుడు హైకోర్టు ఏ ఊళ్ళో పెట్టారు? గుంటూరు. రాజధాని కర్నూలు. మన జాతీయ పతాకాన్ని ఎవరు డిజైన్ చేశారు? పింగళి వెంకయ్య గారు. టాబు మొదటి సినిమా ఏమిటి? కూలీ నెంబర్ 1. నా బాకీ ఎప్పుడు తీసుకున్నావు? గుర్తులేదు. ఇదేంటయ్యా, ప్రపంచంలో అన్ని విషయాలు గుర్తున్నాయని చెప్పంటావు, నా బాకీ విషయం గుర్తులేదంటావేంటి? ఇదిగో రాజు, నువ్వు కావాలని ఏడిపిస్తున్నావు కదూ? చూడండి, మీ బాకీ గుర్తుంటే నేను ఇవ్వకుండా ఉంటానా? గుర్తు చేయండి, ఇచ్చేస్తాను. డబ్బు కూడా చేతిలో ఉంది. ఎలా గుర్తు చేస్తానయ్యా? నా దగ్గర సాక్షి వేది ప్రోనోట్ కూడా పారేసుకున్నాను. ఏంటి, ప్రోనోట్ పారేసుకున్నారా? అది మనసులో అనుకునే మాట ఆవేశంలో పైకి ఏం పర్వాలేదులేండి, మళ్ళీ తర్వాత కలుద్దాం. హెలికాప్టర్ ని ఎవరు కనిపెట్టారు? సీకో రిస్కీ. ఏ సంవత్సరంలో కనిపెట్టారు? 1939. బోఫోర్స్ దుర్ఘటన ఎప్పుడు జరిగింది? 1989 ఫిబ్రవరి 2. నా బాకీ ఏ సంవత్సరంలో తీసుకున్నావు? గుర్తులేదండి. ఏంటయ్యా నువ్వు? ప్రపంచంలో అన్ని విషయాలు తేళ్లతో సహా గుర్తుంటాయి, నా బాకీ మాత్రం ఎందుకు గుర్తున్నదు? అసలు ఆ డబ్బు ఇస్తావా ఇవ్వవా? చూడండి, మీరు గుర్తు చేయండి, మీ బాకీ మీకు ఇచ్చేస్తాను. వస్తా. గుర్తు చేయటం నా గురుతర బాధ్యత. ట్రై చేస్తా, కష్టపడ్డ సొమ్ము. అమ్మా లైలా, పొద్దు నుంచి నువ్వు పచ్చి మంచినీళ్ళు కూడా పుట్టుకోలేదమ్మా. అమ్మా లైలా, తలుపు తీసి కాసిన పళ్ళు పాలు తీసుకుని ఆ తర్వాత నీ ఇష్టం వచ్చినంత సేపు అలగమ్మా. వచ్చావా రాజు? నువ్వు చెప్పకుండా హైదరాబాద్ వెళ్ళావని పొద్దు నుంచి అమ్మాయి ఎలుక్కుంటుంది. అమ్మా లైలా, రాజు వచ్చాడమ్మా. వస్తే చెప్పాగా ముక్కు మీద గుద్దమని. రాజు, ఇప్పుడు ఏం చేయమంటావు? చిన్న ఐడియా. అతని ముఖం మీద గుద్దండి, నేను అరుస్తాను. అమ్మో ఇదేంటండి బాబు? కరెక్ట్ కరెక్ట్. వీడి మీద నాకు పాత కక్ష ఉంది. వీడు నన్ను ఏనుగన్నాడయ్యా. నువ్వు అన్నావు, నేను విన్నాను. ఏంటి, నిజంగానే గుద్దావా? అమ్మా, నువ్వు కొట్టబడ్డా కొద్దమ్మా, అందుకునే కొట్టాను. You cheat! ఇదే జీప్ రాజు ఆ ఎర్రపిల్లతో షికారుకి వెళ్ళిన జీపు. ఇదేంటిది? ఎడమకాలు దురద పుడుతుంది. దురదకి విరుగుడు గోకుడే. గోకు నా సమరంగా గోకు. ఫోను. హలో 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 హలో. నువ్వా? నా గొంతుకులో ఊపిరిగా ఫోన్ మాట్లాడుకుని వేటి? ఆహా, అమ్మో నా షూ. నా షూ నా షూ నా షూ నా షూ నా షూ. అరే షూ షాప్. ఎక్స్క్యూజ్ మీ, ఒక లెఫ్ట్ షూ ఇస్తారా? ఒక్క షూ ఎవరో 2 షూలు కావాలని చెప్పేస్తా. హలో 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 హలో. ఏంటి నీ గొడవ? ఒక్క షూ ఎవరో 2 షూలు కావాలని చెప్పేస్తా. హలో హలో, నాకు 2 షూలు వద్దు, ఒక్క షూయే కావాలి. ఒక్క షూ ఎవరయ్యా? కావాలని చెప్పి 2 షూలు ఇస్తా. హలో హలో, నాకు 2 షూలు వద్దయ్యా, ఒక్క షూయే కావాలి. ఒక్క షూ ఎవరయ్యా? కావాలంటే చెప్పు, 2 షూలు ఇస్తావు. మిమ్మల్ని కాదండి. హలో హలో, నాకు 2 షూలు వద్దు సార్, ఒక్క షూయే కావాలి. ఒరే నీ అబ్బ, ఒక్క షూ ఎవర్రా? 2 షూలు కావాలని చెప్పిస్తావు. హలో హలో, ఒరే నీ అబ్బా, నాకు 2 షూలు వద్దురా, ఒక్క షూ అయితేనే కావాలరా. ఒరే ఎవర్రాక ఇది బయటికి ఏంటంటే బాబా? అయ్యి బాబా, మిమ్మల్ని కాదండి. హలో హలో అచ్చి బాబాయ్, రేయ్ బయటికి ఏంటంటే? పోరా బయటికి, పోరా. అయ్యి బాబాయ్, ఏంటిది? సార్, సారీ సార్, నేను సార్. హలో హలో. అయ్యి బాబాయ్, మళ్ళీ వచ్చావేట్రా? నీ దానిలో పెట్టని వెళ్ళిపోరా బాబు, వెళ్ళిపో. అయ్యో పోతే రైట్ షూ, నా లెఫ్ట్ షూ పోయింది. జంటలేని ఒంటరి బతుకు నీకెందుకే? వెళ్ళిపో, నా దగ్గర నుంచి శాశ్వతంగా వెళ్ళిపో.
వాడిని పట్టుకోండిరా. పారిపో. అమ్మయ్యా, అబ్బా, ఆ, నా లెఫ్ట్ షూ. పిచ్చి తాదా, నువ్వు పోయావనుకొని నా రైట్ షూని కూడా విసిరేశాను. అది కాస్త పోలీసుల బడ్డిలో పడి వెళ్ళిపోయింది. ఇక నిన్ను నేనేం చేసుకుంటాను, నన్ను నువ్వేం చేసుకుంటావు? అయిపోయింది, మన రుణం పోలీసులతోనే తీరిపోయింది. ఇంకెందుకే నువ్వు శాశ్వతంగా నా దగ్గర నుంచి వెళ్ళిపోవే. ఫ్రెండ్స్ దగ్గరికే చేరింది. ఎవరికి ఎవరు సొంతము, ఎంతవరకి బంధము. నా రైట్ షూ. అయ్యో, ఎంత పని జరిగిపోయింది. నువ్వు పోయావనుకొని నా లెఫ్ట్ షూను కూడా విసిరేశానే. అయినా ఏం పర్వాలేదు, నిన్ను నీ జంట దగ్గరికి చేరుస్తాను. మీ ఇద్దరిని శాశ్వతంగా కలుపుతానమ్మా. నువ్వు బాధపడకు నా బుజ్జిముండా. ఎక్కడ? ఎటు? ఇటు. ఫోన్ తీసి మాట్లాడరా బాబు. ఏంటే మళ్ళీ వచ్చావండి? నమస్కారం సార్, ఆ షూ నాది. ఏంటే ఈ షూ నీదా? ఇంకానయ్యో, నేను వేసుకున్న షూ కూడా నీదన్నావు కాదు. ఆ సంగతి నాకు తెలియదు, కానీ ఈ షూ మాత్రం నాదే సార్. ఒరే, దాని సాయంకాలం పక్కన ఎట్టుగానే దీన్ని ఎప్పుడు నొక్కేశారు? నొక్కడం ఏమిటి సార్, దీని జంటే అదన్నమాట. ఓహో, ఇందాక వచ్చినప్పుడు దాని జంట దీన్ని నొక్కేసి ఇప్పుడు దీని జంట కోసం వచ్చావన్నమాట. కాదు సార్, దీని జంటే అది. నా షూస్ కోసం నేను వచ్చాను. అయ్యి మళ్ళీ నీదండమంటరా? ఒరే, ఇది తెప్పించుకుంటారా? కొడితే కొట్టారు, కానీ చెప్పులతో మాత్రం కొట్టద్దు సార్. నా షూలతో నన్ను కొట్టండి. అయ్యి బాబాయ్, మళ్ళీ నీ షూ అంటావేంట్రా? అబ్బో, చంపేస్తాను. అయ్యి బాబాయ్, మళ్ళీ షూ అంటావేంటి? ఎంత దెబ్బ కొట్టావురా? అబ్బో. విషయం అందరూ విన్నారుగా. ఇంకొక 5 నిమిషాల్లో మా అబ్బాయి సురేంద్ర వచ్చేస్తాడు. రాజు విషయం వాడితో ఎవరు చెప్తారు? లోకల్ నువ్వు చెప్పి. అమ్మో నానా, నా వల్ల కాదు. ఎంతసేపు ఎండగట్టినట్టు ఎండగడేస్తాడు. రే మొబైల్, నువ్వు చెప్పారా? అమ్మమ్మ నేను చెప్పండి, చిన్నయ్య గారు నన్ను ఖైమా చేసేస్తారు. ఖైమా కొడతాడా? తిండిపోతే అనుకోవాలి. ఇట్లాంటి విషయాలు నాకేం తెలుస్తాయి బాబు? నేను ఇంకా పెళ్ళాలోచన పెట్టుకోలేదు. పెళ్ళ ఆలోచన పెట్టుకోలేదు, పెట్టుకుంటే చెప్తాం. చెప్పు తల్లి, నువ్వు చెప్పమ్మా. అమ్మో, నాకు చాలా భయం. పర్వాలేదు, చెప్పేయమ్మా. తాతయ్య, ఓ పంచి నువ్వే చెప్పే. నేనా? ఏ విషయమైనా వాడితో అనర్గళంగా చెప్పేయగలనమ్మా. కానీ ఈ విషయం చెప్పాలంటే గుండె కొంచెం దడదడ కొట్టుకుంటున్నాం. వచ్చేసాడు. నమస్కారం. నమస్తే. నమస్కారం. నమస్తే నమస్తే. లైలా, హౌ ఆర్ యు మై బేబీ? ఫైన్ డాడ్. డాడీ, ఫ్యాక్టరీ పనులు ఎంతవరకు వచ్చాయి? ఆ విషయం తర్వాత మాట్లాడుకుందాం, కానీ ముందు ఒకసారి అలా కూర్చోరా. కూర్చో. ఓకే. ఏంటి అంత అదోలా ఉన్నారు? అదే ఏమీ లేదురా, మన లోకల్ నీతో ఏదో చెప్పాలనుకుంటున్నాడు. ఏంటో చెప్పు. చెప్పు. అదే నా జీతంలోంచి 10 రూపాయలు తగ్గించమని చెప్తామని. జీతం తగ్గించాలా? నీ ఇష్టం. డాడీ, లైలా చెప్పలేదు గాని నువ్వే చెప్పే. అబ్బే ఏమీ లేదురా, లైలా ఒక కుర్రాడిని లైలా ఒక కుర్రాడిని గాఢగా ప్రేమించింది. అతను నేను కూడా ఎంకరేజ్ చేశాను. ఇందులో లైలా తప్పేమీ లేదు. తప్పేమన్నా అంటే నాదే. పనిష్మెంట్ ఏమైనా ఇవ్వదలుచుకుంటే నాకు ఇవ్వు. లైలాకి ఏమన్నా పనిష్మెంట్ ఇచ్చావుంటే మాత్రం నేను ఊరుకోను.
సో హ్యాపీ. ఒరేయ్, ఇప్పుడు నువ్వు నా కొడుకు అనిపిస్తున్నావురా? ఇంకా ఆలస్యం ఎందుకు డాడీ, వెంటనే ముహూర్తాలు పెట్టించండి. ముహూర్తాలు సరేరా, ఆ కుర్రాడు ఎవరో ఏమిటో, అవసరం లేదు. అతను ఏ పని చేస్తాడో, అడగను. అతను మన కులమో కాదో, ఏ కులమైనా పర్వాలేదు. మరి అతని ఆస్తిపాస్తులు వివరాలు, అస్సలు అవసరం లేదు. మరి అతని క్వాలిఫికేషన్స్, నా బంగారు తల్లి ప్రేమించడమే పెద్ద క్వాలిఫికేషన్. ఇవన్నీ సరేనా? మరి ఆ కుర్రాడిని కనీసం చూడన్నా చూస్తావా లేదా? ఆ, చూస్తాను, పిలిపించండి. ఆ, స్నానం చేసి ఫ్యాక్టరీ సెట్కి వెళ్ళాలి, వెంటనే పిలిపించండి. ఓకే, నా బ్రీఫ్ ఇదిగోనయ్యా. అరే రాజు, అయ్యా. రాజు ఎక్కడున్నా సరే వెంటనే తీసుకురా. ఓకేనయ్యా. అయ్యి బాబు, రాజు వచ్చేస్తున్నాడు. అల్లుడు గారు వచ్చేస్తున్నాడు బాబు. వచ్చేసాడా? రాజు, ఇంత హ్యాపీనెస్ నా లైఫ్ లో ఇదే ఫస్ట్ టైం. ఎందుకో చెప్పరా, మన విషయం మీ నాన్నగారికి చెప్పేస్తుంటావు, ఆయన ఒప్పేసుకుని ఉంటారు. అరే, అరే, భలే కనిపించావయ్యా, ఎంతైనా లాయర్ కదా. ఏమీ లేదయ్యా, మా వాడు నేను చూడాలన్నాడు. వాడు అలా స్నానానికి వెళ్ళేటో లేదో నువ్వు ఇలా వచ్చావు. రండి, లోపలికి అయ్యో, ఈ డ్రెస్ తోట ఏ, ఇది బాగుంది. ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్ అన్నారు కదండి, అవును. అందుకని కొత్తగా డ్రెస్ వేసుకుని ట్రిమ్ గా తయారేస్తా. కరెక్ట్ కరెక్ట్, ఒక చిట్టప్ వెంటనే రావాలి. ఇప్పుడు ఇక్కడున్నట్టు వచ్చేస్తాగా. డాడీ, అల్లుడు గారు వచ్చారా? నువ్వు బాత్రూమ్ లోకి వెళ్ళగానే వచ్చారు. వచ్చారా? ఏరి నువ్వు వచ్చే లోపు డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తానన్నారు. కాబోయే మామగారికి గ్లామర్ బాయ్ గా కనపడాలి కదరా. చిట్టి తండ్రి, ఇలా రారా, నా పక్కన కూర్చో. డాడీ, నీకు గుర్తుందా, ఇది చిన్నప్పుడు జీడిపప్పులు ఏ పిండితో తయారు చేస్తారు, సబ్బులు ఏ చెట్టుకు కాస్తాయి అని అడిగేది. అలాంటి నా చిట్టి తల్లి, అప్పుడే లవ్ లో పడ్డాం. ఐ కుడ్ నాట్ బిలీవ్ ఇట్. నథింగ్, జస్ట్ ఎక్సైట్మెంట్ అంతే. చెప్పరా, అసలు మీరిద్దరూ ఎప్పుడు కలిశారు, ఎలా కలిశారు, మీ మనసులు ఎలా కలిశాయి? చటుగా వెళ్ళాలి. అరే, ఇప్పుడు దాకా వెయిట్ చేసి సమయానికి వెళ్ళిపోతానంటా వింటరా? కాసేపు వస్తాడు. లేదు డాడీ, ఫ్యాక్టరీ ఇన్స్పెక్షన్ కి బ్యాంక్ మేనేజర్ గారు వస్తానన్నారు. అల్లుడు గారు వస్తే కూర్చోమని చెప్పండి, నేను సైట్కి వెళ్ళి వెంటనే వచ్చేస్తాను. సరే, తొందరగా వెళ్ళరా. అలాగే, వస్తాం బేబీ. నేనే వస్తాను, ఉండు బావా. ఆల్ ది బెస్ట్ బావా. థ్యాంక్ యూ బాబా. యు రాస్కల్! ఆహా, నువ్వా? నువ్వా? వెరీ గుడ్, బాగుంది. నా మీద బురద జల్లుతావరా? బురద బాగుందా? యూ రాస్కల్, రా బయటికి రా. రేయ్, నీ అంతు చూస్తారు రా. యూ స్కౌండ్రల్, యు రాస్కల్! బ్లడీ ఫూల్, ఇడియట్ స్కౌండ్రల్, డర్టీ రాస్కల్, ఎంత పొగరు, వాడంతు చూస్తాను. ఏమైందిరా? నే కారులో వెళ్తున్నా డాడీ, ఆ వెద మీద కాస్త బురద పడింది,
అంతే కారాపి నా మీద ఇలా బురద జల్లాడు. నీ మీద బుర్త చల్లేంత మొకోడు ఎవడు రావాడు? ఎవడో లఫుడ్ గాడు, జులై వెధవ, రోడ్ సైడ్ రోగ్. అరే నా స్టేటస్ కన్నా రెస్పెక్ట్ ఇవ్వకుండా నన్ను బురదలో పడేసి దొర్లిస్తాడా? నోటికొచ్చినట్లు కూస్తాడా? మరి నువ్వెందుకు కూరుకున్నావురా? వాడి మీద కారెక్కించాల్సింది, తర్వాత చూసుకునేవాళ్ళం. వాడిని గంతో షూట్ చేసి పారేయాల్సింది. కరెక్ట్. ఒకసారి నా పరువు తీశాడు, ఇప్పుడు నా మీద బురద చల్లాడు. ఇంతవరకు నాకు వ్యాపారంలోనే కానీ వ్యక్తిగతంగా శత్రువులు లేరు. ఆ బురద వెదవైన ఫస్ట్ ఎనిమి. ఈసారి వాడు నా ఎదుట పడితే ప్రాణాలతో మిగలడు. ఓకే, ఇట్స్ ఆల్ రైట్, ఐఎమ్ ఫైన్. ఫర్గెట్ అబౌట్ దిస్ నాన్సెన్స్. అమ్మాయి లైలా, అల్లుడు గారు వచ్చారా? ఇంకా రాలేదురా, అతని కోసమే చూస్తున్నా. జస్ట్ 5 minutes లో వచ్చేస్తా. తొందరగా రెడీ అవ్వు. ముందా బుర్ర కడిగి పదమ్మా. మేనేజర్ లోకల్, నువ్వు పైకి రా. ఇప్పుడైనా అర్థమైందా ఈ లోకల్ టాలెంట్ అంటే ఏంటిదో? చెప్తామండి అయ్యా, ఇప్పుడే అర్థమైందండి అయ్యా. తమరు లోనకి వెళ్ళండి అయ్యా, తమరు కూడా అర్థమైంది. నేను లోపలికి వెళ్ళి వస్తాను, వచ్చేదాకా ఇక్కడే చేతులు కొట్టుకొని నిలబడి అలాగేనండి అయ్యా. అయ్యా ఇది వేసుకో. అయ్యి బాబు, ఇదేంటి గొలిసే? పెట్టుకో. ఇటు ఉంగరం కూడా ఇచ్చేద్దారా? ఏమైనా పెద్దింటోలే, అందుకే పూర్వజన్మలో దానకరులే పుట్టుంటారు. అయ్యి బాబు, ఇదేంటిది? ఆఫ్టర్ ఆల్ ఎవడో ఒక గొట్టంగాడి చేత బురద చల్లించుకుంటావరా? నేను చెల్లించుకోలేదు బాబు, ఆల్రెడీ చెల్లిస్తుంది. మల్టీ మిలియనియర్ వి, ద గ్రేట్ సురేందర్ వి. నేను The great సురేందర్ వి. మీరే సురేంద్ర, నేనేదో ఓయ్. ఇంత డబ్బు బతికి ఇంత ఆస్తి ఉండి ఏ కర్మరానికి ఇది? ఈ కర్మ ఏంటో నాకు అర్థం కావడం లేదండి. ఇంతకు ముందు వాడి చేతిలో దెబ్బతినవరా? లేదు లేదు లేదు, ఇది రెండోసారి. మొదటిసారి జరగలేదు, రెండోసారి ఎలా జరుగుతుంది? థు. అబ్బో. నీ బతుకు చెడ. ఎంత అవమానం జరిగినా ఇంకా ఎలా బతికున్నావురా? చావు, అబ్బోయ్. చావు, అబ్బోయ్. అబ్బోయ్. చావు, చావు. ఓయ్ చావు. గొలుసిచ్చాడు, బట్టలు ఇచ్చాడు, ఉంగరాలు ఇచ్చాడు, ఇలా సామమే. మళ్ళీ ఆల్ ది బెస్ట్ బావా. బావా, మళ్ళీ నువ్వెదురు రావడం వల్ల బంగారు లాంటి డ్రెస్ కాస్త బురద పాలైపోయింది. భలే వాడివే, ఎవడో గెట్టని వాళ్ళ దిష్టి కొట్టి ఉంటుంది. ఏం పర్వాలేదు, ఈసారి క్షేమంగా వెళ్ళి లాభంగా. అబ్బా, ఎవడన్నా రైట్ ఒకటి రాస్కెల్. సవరం అంటే ఎవరో లేడీస్ కుట్టబడి ఉంటారు. ఓకే, నీకేం పర్లేదు, క్షేమంగా వెళ్ళి లాభంగా. అబ్బా, మళ్ళీ గాజులు బావా ఈసారి. ముందు పసుపుతోటి ఆ తర్వాత కారంతో కొట్టాల్సిన అవసరం వస్తుంది. ఒరేయ్, ఈయన ముందు లోపల తీసుకెళ్ళు. తొందరగా మీరెవరో ఒకళ్ళు ఎదురండి. నువ్వు పదయ్యా. సారీ మేనేజర్ గారు, చిన్న ప్రాబ్లం వచ్చి రాలేకపోయాను. ఇప్పుడా? నో 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 నో, ఐఎమ్ ప్రొసీడింగ్ టు బెరంపురం. ఫారెన్ డెలిగేట్స్ అందరినీ రిసీవ్ చేసుకోవాలి. ఇప్పుడు బయలుదేరితే గానీ ఇన్ టైంలో చేరుకోలేను. రాగానే టచ్లోకి వస్తాను. ఓకే, థ్యాంక్ యూ. వస్తానమ్మా. డాడీ కాసేపు వెయిట్ చేయి. లేదమ్మా, రిటర్న్ జర్నీలో వస్తాను కదా, అప్పుడు చూస్తాను. ఓకే, బాయ్. వస్తాను డాడీ. అలాగే. రాజు టైం మెయింటైన్ చేస్తాడే, ఎందుకు రాలేదు ఏం? సార్ నమస్తే. నమస్తే. రాజు రాజు, నిన్నే ఆగు. ఒక నిమిషం ఆగు, ఆగు చూద్దా. అరే ఆగమంటుంటే, ఆగవయ్యా. ఆగు ఆగు, పడతావు. ఆగు ఆగు. ఏమయ్యా రాజు, గుర్తొచ్చిందే? ఏ విషయం? అదే ఆ విషయం. అదే ఏ విషయం అని? అదేనయ్యా ఆ ముఖ్య సంఘటన. అదే ఏ ముఖ్య సంఘటన? ఇప్పుడు దక్షిణాఫ్రికాకి స్వాతంత్ర్యం ఎప్పుడు వచ్చింది? 31 మే 1910. దాని విస్తీర్ణం ఎంత? 12,21,040 చదరపు కిలోమీటర్లు. సౌదీ అరేబియాకి స్వాతంత్ర్యం ఎప్పుడు వచ్చింది? 23 సెప్టెంబర్ 1932. దాని విస్తీర్ణం ఎంత? 19,45,000 చదరపు కిలోమీటర్లు. వరల్డ్ బ్యాంకు ఆంధ్రప్రదేశ్ కు అప్పు ఎంత ఇచ్చింది? 24,000 కోట్లు.
ఎప్పుడు ఇచ్చింది? దఫదఫాలుగా నేను నీకు అప్పు ఎప్పుడు ఇచ్చాను? గుర్తులేదు. పోనీ నువ్వు నా దగ్గర అప్పు ఎప్పుడు తీసుకున్నావు? గుర్తులేదు. టైప్ రైటర్ ఎవరు కనిపెట్టారు? పెల్లిగ్రిన్, స్టెథోస్కోప్ ఎవరు కనిపెట్టారు? రానే లెనెక్, రివాల్వర్, శామ్యూల్ కోల్, ఎక్స్రే, రామ్జన్, టెలిఫోన్, అలెగ్జాండర్ గ్రాహంబెల్, సిమెంట్, జాన్ హాస్పిటల్, ఫౌంటైన్ పెన్, వాటర్మన్, టెలిస్కోప్, న్యూటన్, సైకిల్, మ్యాక్మిలన్. అప్పు తెలీదు. తెలీదంట వేటయ్యా. నిజంగా తెలియదు సార్. అయినా ఎందుకు అడుగుతున్నారు? ఎందుక? అప్పివ్వడం కనిపెట్టిన వాడు బతుకుంటే కాల్చి పారేద్దామని. ఇది రాజు, ఒక్కసారి గుర్తుంచుకోవయ్యా, నా దగ్గర బాకీ ఎప్పుడు తీసుకున్నావో? ఆ? బాకీ తీర్చను అన్నా అదో దారి, తర్వాత ఎప్పుడైనా చూద్దాంలే అన్నా సంథింగ్ బెటర్. అరే, బాకీ తీరుస్తాను అంటాడు, గుర్తు రావడం లేదు అంటాడు. అందరూ అన్ని విషయాలు కనిపెడుతున్నారు గాని తీసుకున్న అప్పు గుర్తు చేయడం ఎలాగో ఎవరైనా కనిపెడితే గాని నా బాకీ వసూలు కాదు. చూద్దాం. హాయ్. ఏమిటయ్యా రాజు ఈ లేటు? సారీ అండి. అవే నాతో చెప్పదయ్యా. నువ్వు లేటుగా వచ్చావని అమ్మాయి కోపంగా ఉంది. ఆ విషయం అమ్మాయితో చెప్పు. డాడీలో చిన్న గొడవలు అయ్యాయి, అందుకే ఈ లేటు. మీ లాయర్లకు ఎప్పుడు గొడవలేగా? నీకోసం ఇప్పటిదాకా చూసి డాడీ బరంపురం వెళ్లారు. పోనీ మనం కూడా బరంపురం వెళదామా? బరంపురం కాదు, ఇంకో చోటికి. ఎక్కడికి? ముందే చెప్పేస్తే థ్రిల్లే ఉంది. కమాన్ తాతయ్య, రాజు నేను బయటికి వెళ్తున్నాం. మళ్ళీ ఎప్పుడు తిరిగి వస్తారమ్మా? చెప్పను. బాయ్ బాయ్. వస్తాం తాతయ్య గారు. టాటా. ఏంటి కంప్లైంట్? షూ షాప్ వాడు చేత్తో కొట్టాడు, పళ్ళు కదిలాయి. షూ షాప్ వాడు చేత్తో కొట్టాడా? షూతో కొట్టుంటే బెటర్ గా ఉండేదా? అప్పుడు నా అవసరం వచ్చేది కాదు. ఆ! నువ్వు పడుకో. నర్స్, ఏమిటి ఏమిటి నొప్పి. నొప్పి ఎక్కువగా ఉందా? ఆ. ఓకే ఓకే. ఆ! ఆ, 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 ఆ. ఓ, ఓ, ఓ. ఓకే. మ్మ్హ్మ్. బాయ్, ఇంకో కూల్ డ్రింక్ తీసురా. ఏది నోరు తెరు. అబ్బ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 . అబ్బ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 . అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ. భయం వేస్తుందా? చాలా భయంగా ఉంది. ఆ. ఇప్పుడు నీకు మత్తు ఇంజెక్షన్ ఇస్తాను. ఆ! ఆ. ఆ! హలో 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 హలో. హలో. ఇక్కడ ఇంజెక్షన్ ఉండాలి. లైలా, లైలా డార్లింగ్, నీకు నీ వుడ్బీకి గిఫ్ట్ పట్టుకొచ్చా. కమాన్. అమ్మాయి అల్లుడు గారు అలా బయటికి వెళ్ళారు. అరే, మళ్ళీ మిస్ అయిపోయాను. నువ్వు అలా డిసప్పాయింట్ అవుతావనే అల్లుడు గారు ఫోటో తెప్పించాను. దట్స్ మై డాడ్. ఫోటో ఏది? ఇదిగో.
ఒప్పుకున్నాను. నా చెట్టి తల్లి సంతోషమే నా సంతోషమని ఒప్పుకున్నాను. ఇప్పటికీ ఒప్పుకుంటాను. ఎవరిని ప్రేమించినా, ఎవరిని పెళ్లి చేసుకుంటానన్నా సరే ఒప్పుకుంటాను. బట్ ఆ రాజుగాడి తప్ప. ఆ రాజు చేసిన తప్పేమిటిరా? తప్పేంటా? ఆ నరేంద్ర కేసులోనే ఓడిపోవడానికి కారణం వాడు. నా పరువు తీయడమే కాకుండా నడి బజారులో నన్ను బురదలో దొర్లించిన వాడు వాడే. కావచ్చు, కానీ లైలా నీ కూతురనే అతనికి తెలియదు. నో, తెలుసు. వాడిది మామూలు బుర్ర కాదు, లాయర్ బుర్ర. నా కూతుర్ని పెళ్లి చేసుకొని నా చేత కాళ్ళు పట్టించుకోవాలని వాడు వేసిన మాస్టర్ ప్లాన్. వాడు ఎక్కడున్నా సరే పట్టుకుంటాను. నా పరువు తీసిన వాణ్ణి ప్రాణాలతో మిగల్చను. వాడెక్కడ దొరికితే అక్కడ ముక్కలు ముక్కలుగా నరికించేస్తాను. పాప గారు, అంత పని చేయకండి. మా అబ్బాయి మీ అమ్మాయి ఇంకా కన్నెత్తైనా చూడకుండా మేం కట్టడి చేసుకుంటాం. ఈ బుద్ధి వాడు మా అమ్మాయిని వల్లో వేసుకోక ముందుండాలి. వల్ల వేసుకున్నాడని మా వాడిని అంటారేమిటండి? మీ అమ్మాయి కూడా వాడిని ప్రేమించబట్టే కదా. ఏంటే కూస్తున్నావు? వదలండి. ప్లీజ్ మమ్మల్ని వదిలిపెట్టండి. అంటే ప్లీజ్. నా కూతురే నీ కొడుకుని బల్లో వేసుకుందనా? చెప్పు. తప్పుకోండి. అయ్యా, అయ్యారు. ఏరా, నీ బతుక్కి నా కూతురు కావాల్సి వచ్చిందా? అర్థమైందా? నేనేమిటో, నా పవర్ ఏమిటో. రేయ్, చస్తే వీడికి దినం పెట్టండి, బతికితే నాతో పెట్టుకోవద్దని గడ్డి పెట్టండి. గెట్ లాస్, ఎవ్రీబడి గెట్ లాస్. లైలా, లైలా ఆగు. లైలా, ఏంటి పిచ్చి పని? చెప్పరా, అమ్మాయి అడిగి దానికి సమాధానం చెప్పరా. దాని మనసు దాని ఇష్టం కాదు, దాని ప్రేమ దాని ఇష్టం కాదు, దాని పెళ్లి దాని ఇష్టం కాదు. అంతా నీ ఇష్టమే. చావు కూడా నీ ఇష్టం వచ్చినప్పుడే నువ్వు చావు అని పడే చచ్చిపోవాలా? ఏమక్కర్లేదు. అబ్బా,
ఎలాగో నువ్వు కోరుకున్న వాడితో పెళ్లి చేయలేని అసమర్థుడు చావమ్మా, చచ్చి. వాట్ నాన్సెన్స్ ఆర్ యు డూయింగ్ డాడీ? అవునరా, ఈ ప్రపంచంలో నీకు డబ్బు తప్ప ప్రతిదీ నాన్సెన్సే. అతనికి డబ్బు లేదని నేను ఈ పెళ్లి వద్దనలేదు. నువ్వు దొంగతనంగా ఫైల్ తెచ్చివ్వమంటే ఇవ్వనందుకోవద్దన్నావు. తన యజమాని కోసం ప్రాణాలను కూడా తెగించి నీ దగ్గర నుంచే ఫైల్ తీసుకెళ్ళేందుకోవద్దన్నావు. నువ్వు అతని మీద బురద తల్లితే తిరిగి అతని నీ మీద బురద తల్లినందుకోవద్దన్నావు. అతను అభిమానవంతుడు, నిజాయితీ పరుడైనందుకు సంతోషించాల్సిన పోయి అతని మీద పగాద్వేషం పెంచుకున్నావు. నీ కక్ష కోసం అతనేమి చేయలేక నీ కూతుర్ని శిక్షిస్తున్నావురా. డాడీ, చెయ్యి, నన్ను అలా పిలకు. నిన్ను డాడీ అని పిలవడానికి నీ కూతురికి ఎంత అసహ్యంగా ఉందో, నీ చేత డాడీ అని పిలిపించుకోవడానికి నాకు అంతకంటే ఎక్కువ అసహ్యంగా ఉందరా. ఒక్క విషయం ఆలోచించు. 24 గంటలు కష్టపడి ఇంత డబ్బు సంపాదించావు. కడుపు నిండా భోంచేశావు, కంటి నిండా నిద్రపోయావు. కనీసం రోజుకు 1 గంట అయినా నీ భార్యతో ప్రేమగా కబుర్లు చెప్పేవా? లేదు. మానసికంగా ఆ బాధ భరించలేక కోడల పిల్ల చనిపోయింది. కన్న తండ్రిగా నీ కడుపు తీపేమిటో నాకు తెలుసురా. నీ కూతురు మహారాణిలా ఉండాలి, భోగభాగ్యాలతో తొలతో గాని. అందుకే నీ జీవితాన్ని కూడా లక్ష్య పెట్టకుండా సంపాదించావు. తల్లి లేని పిల్లని ఆ బాధ్యత కూడా నువ్వే తీసుకుని కళ్ళల్లో పెట్టుకుని కన్న తల్లిలా పెంచావు. అవునా? ఇప్పుడు ఈ పిల్ల డాడీ రాజును పెళ్లి చేసుకోవడం కంటే నాకు వేరే స్వర్గం లేదు, వేరే సుఖం లేదు అంటుంటే నీ పంతం కోసం దాని సౌఖ్యం నాశనం చేస్తావు. ఇప్పుడు నువ్వు చూసావు గనక దాని చావును ఆపగలిగావు. కానీ అనుక్షణం కాపలా పెట్టగలవా? ఆలోచించు. అమ్మా, సారీ. రాజుతో నేను ఈ పెళ్లి జరిపిస్తాను. ప్రామిస్. దాట్స్ రైట్. ఇప్పుడు నా కూడా కనిపించుకున్నావు. చలపతి, జరిగిందది. ఆ రాజుగాడు మా అమ్మాయిని ఆస్తి కోసం వల్ల వేసుకున్నాడు. పాపం పిచ్చిది. వాడి ప్లాన్ తెలియక అదంతా నిజమైన ప్రేమే నమ్ముతోంది. ఆత్మహత్య కూడా చేసుకోపోయింది. అఫ్కోర్స్ ఆ రాజుకే ఇచ్చి పెళ్లి చేస్తానని చిన్న అబద్ధం వాడి నమ్మించాను. బట్ ఎట్టి పరిస్థితుల్లో ఆ రాజుకిచ్చి పెళ్లి చెయ్యను. నీ ఆస్తి నాకు దక్కకుండా అంత తేలిగ్గా బయటికి పోనిస్తానా? ఏంట్రా ఆలోచిస్తున్నావు? అదే, ఈ సిచ్యువేషన్ ఎలా డీల్ చేద్దామా అని. నువ్వు ఒప్పుకుంటే నా కూతుర్ని నీ కొడుక్కిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాను. కప్పే వచ్చి పాము నోట్లో దూరింది. అలాగే, తప్పకుండా చేద్దాంరా. స్నేహానికి ప్రాణమిచ్చే మనిషిని నేను. అయితే ముహూర్తం టైం వరకు ఈ సంగతి నా కూతురుకి గాని, ఆ రాజుగాడికి గాని, మా డాడీకి గాని అస్సలు తెలియకూడదు. చివరి నిమిషంలో అంతా తారుమారైపోవాలి. అది ఎలా కుదురుతుంది? శుభలేఖలో మా వాడి పేరు వెయ్యొద్దు. వేద్దాం. మీ వాడి పేరు శివాజీ రాజా కదా, ఆ. సింపుల్ గా రాజు అని వేద్దాం. తల్లిదండ్రుల పేర్లు కూడా వెయ్యొద్దు. అప్పుడు ఎవ్వరికి ఏ అనుమానం రాదు. ఆ రాజు వాళ్ళు కూడా పెళ్లికి తరలి వస్తారు, విడిదింట్లో దిగుతారు. కానీ పెళ్లి మాత్రం మన శివాజీ రాజాతో జరుగుతుంది. మీ పుచ్చి ఐడియాలన్నీ బానే ఉన్నాయి, కానీ చివరి నిమిషంలో అమ్మాయి నా చచ్చు ఫేస్ చూసి యాక్ ఈ నేను పెళ్లి చేసుకునే అంటే నా పరువు పోదు. అసలు రాజుగాడు చివరి నిమిషంలో హ్యాండ్ ఇచ్చాడనో మోసగాడనో ఏదో ఒకటి చెప్పి అప్పుడు నేను మేనేజ్ చేస్తాను. నువ్వు మేనేజ్ చేసి మ్యారేజ్ చేస్తావు సరే, ఫర్దర్ గా నా సంసారం సంగతి ఏంటని? పెళ్ళైపోయిన తర్వాత కాపురం చెయ్యను అనదు. ఓహో, అందుకు కూడా నేను హామీ. అయితే ఓకే, వెంటనే పెళ్లి ఏర్పాట్లు చేయించేస్తాను. అంకుల్ ఫస్ట్ టైం పెళ్లి చేసుకోవటం కొంచెం గ్రాండ్ గా చేయండి. నైస్ మీటింగ్ యూ. మై ప్లెజర్. అమ్మ నా పుత్ర రత్నం. వాట్? అంత కుట్ర చేశాడా? అంతేకాదు, పెళ్లి కార్డులో రాజు అని పేరుంటుంది. ఆ రాజు నువ్వు కాదు, ఏరేవాడు. ముహూర్తాలు పెట్టించుకోమంటారు. ఆ ముహూర్తం నీకోసం కాదు, ఉండటానికి బంగ్లా కూడా ఇస్తారు. అంటే ఇడిదిల్లు అనమాట. అందులో మీరు విడుదుంటారు. మర్యాదలు అయ్యి బాగానే చేస్తాడు. కానీ పెళ్లి మాత్రం ఇంకో రాజుతో చేస్తారు. అది ఈ విషయాలని నీతో చెప్పిన మన మా పెద్ద 6 నూరైనా 100 ఆరైనా అదే ముహూర్తానికి లైలను పెళ్లి చేసుకు తీరుతాను. గొప్ప చెప్పేసినారు. ఈ ముక్క నీ నోటంట విని చెవులో వేసుకురమ్మన్నారు మా పెద్దయ్య గారు. ఇది సమాచారం. మరి మేము వస్తాం. వస్తాం. పెళ్లి వారి బస్సు ఈ పాటికి వచ్చేయాలి. ఇంకా రాలేదేంటి? పెళ్లికి వస్తామని చెప్పి రాకుండా మోసం చేసి ఇంకో పెళ్లి చేసుకునేవాళ్ళు కాదురా వాళ్ళు. డాడీ, ఆ? ఒత్తిని క్యాషువల్ గా అడిగావు కదూ? అరే, ఆ మాత్రం దానికి కంగారు పడతామేంట్రా? అదిగో
రెవెన్యూ బస్ వస్తుంది. అదిగో వచ్చి నమస్తే. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం సార్. ఇదిగండి. వెల్కమ్ వెల్కమ్ అల్లుడు గారు, వెల్కమ్. మెళ్ళో వేశానని సంబరపడిపోకురా. నా కూతురి పెళ్ళయ్యాక నీ ఫోటోకి దండ వేసే ప్రోగ్రాం ఉంది. నీది మామూలు ప్రోగ్రామ్ అయితే నాది కంప్యూటర్ ప్రోగ్రామ్ మామా. అల్లుడు, నిన్ను అనవసరంగా కొట్టించిన పెద్ద మనసుతో ఒప్పుకున్నందుకు థ్యాంక్స్. అప్పుడు జరిగిన దానికి ఇప్పుడు నన్ను క్షమించు. అవన్నీ ఇప్పుడు ఎందుకులేరా? ఎలాగూ పెళ్లి పీటల మీద అల్లుడు కాళ్ళు కడిగి ఆ నీళ్ళు నెత్తి మీద పోసుకోవాలిగా. మీ అంతస్తు మా అంతస్తు ఒకటి కాకపోయినా పిలిచి పిల్లనిస్తున్నందుకు ఎలా కృతజ్ఞత చెప్పుకోవాలో తెలియటం లేదు అన్నయ్య గారు. అమ్మాయి, పెళ్లి వారిని విడుదల తీసుకెళ్ళండి. అలాగే తాతగారు, రండమ్మా. రండి. మనవడ గారు పదండి. రండి, రండి. అవునరా, వీళ్ళందరినీ మన గెస్ట్ హౌస్ లో దింపావు, మరి వాళ్ళ దగ్గర దింపావు? ఎవరిని వాళ్ళని. అంటే ముసలోడికి అంతా తెలిసిపోయిందా? డాడీ, ఒత్తినే క్యాషువల్ గా అన్నావు కదూ? క్యాజువల్ గా అంటమేంట్రా? పెళ్లి కొడుకు స్నేహితులందరూ ఇంకో బస్సులో వస్తున్నారుగా, వాళ్ళని ఎక్కడ దింపావని. వాళ్ళని వాళ్ళకి ఇంకో గెస్ట్ హౌస్ బుక్ చేశాను. నువ్వు బుక్ చేసే ఉంటావు, నీకు ముందు చూపెట్టుకో కదా. హలో రాజు, లైలా, నాకు అన్ని విషయాలు తెలుసు, నువ్వేం భయపడకు. రాజు, తాతయ్య గారు, నేనంతా ప్లాన్ చేసుకుని వచ్చాను, మీకు అన్ని వివరంగా చెప్తాను, జస్ట్ మీరు ఫాలో అయిపోండి అంతే. ఓకే? మా డాడీ మాటలు, ఎత్తి పొడుపులు నాకెందుకు డౌట్ కలిగిస్తున్నాయి. నా అనుమానం నిజమైతే ఆ రాజుగాడు లైలాని మా బంగ్లాలోంచి ఎత్తుకుపోయే ప్రయత్నం చేస్తాడు. ఇవాళ రాత్రంతా మీరు జాగ్రత్తగా కాపలా కాయండి. ఆ రాజుగాడు వస్తే నరికి అవతల పారేయండి. నా కూతుర్ని కనుక వాడు ఎత్తుకుపోతే మీలో ఏ ఒక్కరూ ప్రాణాలతో మిగలరు. జాగ్రత్త. ఓకే? అమ్మయ్యా, తీసుకొచ్చావా? వెరీ గుడ్. అమ్మా, ఇది కూడా మన మనవరా, నీకు అప్పగిస్తున్నారు. వీళ్ళ పెళ్లి ఇక్కడే చేద్దాం. ఏర్పాట్లు నీకు పూర్తి చేయమని మనుషులు కూడా పురమాయించాను. నా వాడికి అనుమానం రాకుండా నేను అక్కడే ఉండి కరెక్ట్ గా ముహూర్తం టైంకి వస్తాను. అలాగే. సరేనా? థ్యాంక్ యూ తాతయ్య. వస్తాను బాబు. ఓకే ఓకే తాతయ్య గారు. చూడండి, మీరు వెళ్ళి అమ్మాయిని అలంకరించండి. అలాగే.
వెళ్ళండి అమ్మా, వెళ్ళండి. ఏమిటమ్మా ఇంకా పడుకున్నావా? లైలా, అమ్మాయి లైలా. ఏమైందమ్మా? అయ్యగారు, అయ్యగారు. ఆగమ్మా, అయ్యగారిని పిలవద్దమ్మా, మమ్మల్ని చంపేస్తాడు. బాబు కాపాడండి బాబు. నేను చెప్పినట్టు చేస్తే మిమ్మల్ని అందరినీ నేను కాపాడుతాను. మీరు ఎలా చెప్పినా చేస్తాం బాబు. మీరు ఏం చెప్పినా చేస్తాం బాబు. ముహూర్తం అయ్యే వరకు మా అబ్బాయి సురేంద్ర ఈ బొమ్మను తన కూతురు లైలా అనుకోవాలి. మీరందరూ అలా యాక్ట్ చేయాలి. అలాగే బాబు. అన్యాయం, మోసం, దగ్గ, కుట్ర. ఏమిటా నీ గోళ? నేను మాత్రం మీ నాటకంలో వేషం వేయను. ఆహా, ఎందుకనో సెలవిస్తారా? ఒకనొక రోజు నేను సురేంద్ర గారి డ్రెస్ వేసుకున్నాను. అప్పుడే నా లెవెల్ మారిపోయింది. సురేంద్ర గారిది దేహం అయితే నాది ఆత్మ, నాది దేహం అయితే సురేంద్ర గారిది ఆత్మ. ఈ విషయం ఇప్పుడే వెళ్ళి చిన్న గారికి చెప్పేస్తాను. సన్మానం తాలూకు పవర్ లేండి అది. రాయ్, పెళ్ళయ్యే వరకు వీడి కట్టి గదిలో పడి. ఒరేయ్, మీరు కళ్యాణ మండపానికి వెళ్ళి జరగబోయే ఈ ఉత్తిత పెళ్లిని పెటాకులు చేయండి. పెళ్ళంటే చేయలేం గానీ పాడు చేయడం ఎంతసేపు పెట్టి మీరేం భయపెడకండి. చూడమ్మా, మీరు ఈ బొమ్మనే రెడీ చేయండి. మీరేం భయపెడకండి, నేను చూసుకుంటాగా. అలాగే తాతయ్య గారు. బాబు గారు, ఏమ్మా, అమ్మాయిని రెడీ చేయటం అయిందా? ఏంటమ్మా అలా భయపడతావేంటి? భయపడ్డా కదరా, నువ్వంటే అమ్మాయికి వినయం. ఆ, అమ్మాయికి ఓహో. చూద్దాం. ఆ. అమ్మా, అన్నారండి. నాకు వినిపిస్తుంది లేరా? అమ్మ బంగారు తల్లి, పెళ్లి కూతురు గాని మొహం ఎంత కలకలలాడిపోతుందో ఒక్కసారి చూడాలంది. ఇలా తిరుగమ్మా. కష్టమండి అయ్యా. కష్టమా? ఏంటమ్మా అంత కష్టం కలిగించే పని నేనేం చేశాను? నువ్వు కోరుకున్న అబ్బాయితోనే నీకు పెళ్లి చేస్తున్నానుగా. తిరుగమ్మా. తిరగరండి. ఏ సిగ్గండి. ఆ మాట కూడా నిజమే. పెళ్లి కూతురు అన్నాక ఆ మాత్రం సిగ్గుండాలిగా. కానీ కన్న తండ్రిని నా దగ్గర సిగ్గెందుకు తల్లి? నాకు తెలిసినంత వరకు పెళ్లి కూతురు అంతేనండి. నోరు ముయ్యరా అమ్మా. అయ్యగారు ఇరిగిపోతారండి. విరిగిపోవడం ఏంట్రా? అదేరా, కాబోయే పెళ్లి గురించి సిగ్గుపడుతూ కలలు కట్టొద్దని, ఆ కలలు విరిగిపోతాయని ఆ మహాకవి భావన. ఏం కవి గారు? అంతేనండి. అంతే. ఓకే ఓకే అమ్మా లైలా, పెళ్లి పందిట్లో నీకు షాకు లాంటి సర్ప్రైజ్. మీ డాడీ ఏం చేసినా నీ మంచి కోసం, నీ సుఖం కోసమే చేస్తాడు. అది మాత్రం జ్ఞాపకం పెట్టుకో. జ్ఞాపకం పెట్టేసుకున్నారండి. ప్రతిదానికి నువ్వు చెప్తావేంట్రా సమాధానం? అమ్మాయి గారికి సిగ్గండి. సిగ్గెందుకు తల్లి? ఇదంతా నేను నీకు ఎందుకు చెప్తున్నానంటే, పెళ్లి పందిట్లో ఏదైనా షాక్ అయినా నా పరువు నిలబెడతానని మాటివ్వు. మీ డాడీ అంత ఇదిగా అడుగుతున్నప్పుడు మాటివమ్మా. చాలు తల్లి చాలు. నౌ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇదేంటి అమ్మాయి చేయి గరుగ్గా ఉంది? సిగ్గండి. నీ బొంద ప్రధానికి సిగ్గేమిట్రా? చేతికి గోరింటాకు పెట్టారు కదరా, అందుకని గరుగ్గా ఉంటుంది. కరెక్ట్ కరెక్ట్. గోరింటాకు గోరింటాకు. ఆ, గోరింటాకు. కరెక్ట్ కరెక్ట్, గోరింటాకు. అమ్మాయిని కళ్యాణ మండపానికి తీసుకురండి. సంభావన అప్పుడు ఎందుకు? ఇది సంభావన కదయ్యా, డింబావన. సంభావన అంటే నీకు పెళ్ళిళ్ళు చేయటమేనా, తినాలి పెట్టడం కూడా వచ్చా? రాదు. ఎందుకు? ఏలేదు మాకొచ్చు, అందుకని. అయ్యి తినవా? ఎవరికి? మేం చెప్పినట్టు వినకపోతే నీకే. అయ్యి నాకా? ఏమిటండి దుప్పటాటం పెట్టారు? సిగ్గండి. అవును సిగ్గండి. సిగ్గు. అవునవును, సిగ్గు సిగ్గు. యాకబుకి నాన్న, ఇది బొమ్మ. బొమ్మంటాడేమిటి? అవునండి బొమ్మే. నా కూతురు బంగారు బొమ్మ. ఒరేయ్, పెద్ద మనిషి చెబుతున్నాడు. ఆయన కూతుర్ని బంగారం బొమ్మలాగా పెంచుకున్నట్ట. నువ్వు నోరు మూసుకుని కూర్చో. హలో 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 హలో. సార్, నేను హలో అంటే మీరు రెండు గొంతులతో హలో అంటారేంటి సార్? హలో. హలో. ఎవరా నువ్వు? బోతండి. బోస్.
హలో హలో సార్ వినండి సార్. హలో 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 ఎవరు తాలూకురా నువ్వు? పెళ్లి కొడుకు తాలూకండి. ఓకే ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే 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 హలో హలో సార్ హలో హలో సార్ ఛీ! హలో హలో పంతులు గారు ఒక్క నిమిషం ఉంటారా? డౌట్ క్లియర్ చేసుకోవాలి. అబ్బో నాన్న, ఇది బంగారు బొమ్మ కాదు, ఆ ప్లాస్టిక్ బొమ్మ. టింగ్. నా కూతుని ప్లాస్టిక్ బొమ్మ అంటాడేంట్రా? నీ కొడుక్కి కాస్తంత బెర్రేమన్నా ఉందా? ఒరేయ్, ఎవరైనా చూస్తే పిచ్చి వెధవ అనుకుంటారు కానీ నోరు మూసుకుని కూర్చొని తాళి కట్టు. సార్ హలో హలో సార్ హలో హలో సార్ ఒరే నువ్వు. పెళ్లి కొడుకు తాలూకు సార్. ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే మై బాయ్. ఓకే వెరీ గుడ్. హలో హలో సార్ హలో చీనీ అబ్బా. అబ్బా. పెళ్లి కొడుకు తాలూకు. వెరీ గుడ్. హలో హలో ఫోన్ కట్ అయిందా సార్? మళ్ళీ ఫోన్ వచ్చినప్పుడు వస్తాను. ఎప్పుడు ఫోన్ వస్తే అప్పుడు నేను వస్తాను. పెళ్లి కొడుకు తాలూకు. అవును, పెళ్లి కొడుకు తాలూకే. ఒక్కసారి లోపలికి రా. అలాగే. సురేందర్ గారు మీకు ఫోను. ఎస్ సురేంద్ర హియర్. హలో 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 మాంగళ్య ధారణ. నువ్వు కట్టు కంగారే తెలుసుకొని. ఒరే నా యప్ప, ఇంకా నీకు రెస్పెక్ట్ ఏంట్రా? రారా రా. చూడరా, అరగంట నుంచి కన్నార్పలేదు, బూతు పోయలేదు, పైగా ఈ అని స్మైలింగ్ ఒకటి. నువ్వు నోరు మూసుకో పిచ్చి వెధవా. సురేంద్ర ఏమిటి ఈ బొమ్మ ఏమిటి? ఏమిటి ఇంకా డౌటా? చూడు. నీ కూతుర్నిచ్చి చేస్తానని నా కొడుకు బొమ్మతో పెళ్లి చేస్తావా? నీ కూతుర్ని ఎవడో లేపకపోతే ఆ విషయం దాచిపెట్టి ఇంత డ్రామా ఆడతావా? రేయ్, నీ కూతురు ఎవరినో ప్రేమించిందని తెలిసి కూడా పెద్ద మనసుతో ఒప్పుకున్నాను రా. అలాంటిది నా పరువు తీస్తావా? నీ మీద పరువు నష్టం దావా వేస్తాను. నిన్ను కోర్టుకిచ్చి నీ ఆస్తిలో సగమన్నా లేకపోతే నా పేరు చలపతే కాదు. నీ బతుకొచ్చాడా? ఇంకా ఎందుకు సద్ది ముట్టలాగా నడు. ఏమిట్రా లక్ష్యంగయ్య, నువ్వు ఒకటి అనుకున్నా, నీ కూతురు ఇంకోటి అనుకుంది. కాకపోతే దేవుడు నీ కూతురుగా ఓటేశాడరా. కనుక ఇప్పుడు నువ్వు చేయాల్సింది రెండు పనులు. ఒకటి కాంప్రమైజ్ అవటం, రెండోది దంపతులను దీవించడం. ఇవ్వ అక్షంతలు ఇవ్వ.